ఫిలదెల్ఫియా భౌగోళిక పరిస్థితులు చూసాం మనం. ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు సంఘం గురించి అక్కడ ఎప్పుడు ఏర్పడింది, ఎవరి ద్వారా ఏర్పడింది అనేది మనం ఆలోచిస్తే ఇంతకు మునుపు నేర్చుకున్న 5 సంఘాలు కూడా ఎలా ఏర్పడ్డాయో ఇది కూడా అలాగే ఏర్పడ్డది. అపొస్తలుల కార్యాలు 19:10 కదా, ఆసియా ప్రాంతంలో పౌలు గారు సువార్తని పట్టుకెళ్ళినప్పుడు ఆ సంఘాలు ఎలా ఏర్పడ్డాయో ఫిలదెల్ఫియాలో కూడా సంఘం అలా ఏర్పడింది. అయితే ఈ పట్టణానికి వచ్చిన ప్రభుకు కావాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే తన ప్రజల సమూహం అక్కడ ఉంది. భౌగోళిక పరిస్థితులు నేర్చుకున్నాం. భౌగోళిక పరిస్థితులన్నీ మనం ఎందుకు నేర్చుకున్నాం అని అంటే ఆ ప్రాంతంలో ప్రపంచానికి అవసరమైనవి అవసరం లేనివి ఉండుంటాయి, ఉండకపోవచ్చు. కానీ ప్రభు అక్కడ పట్టణానికి లేఖ రాయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన సమూహం అక్కడ ఉంది, ఆయన ప్రజల సమూహం, ఆయన సంఘం అక్కడ ఉంది. అక్కడ లేఖ రాయటానికి గల ప్రధానమైన కారణం అది. భౌగోళిక పరిస్థితులు బట్టి కాదు, ఆయన సంఘం అక్కడ ఉంది కాబట్టి. అది ఏ ప్రాంతమైనా ఎలాంటి ప్రాంతమైనా ఆయనకి సంఘం ముఖ్యం కాబట్టి ఆయన అక్కడ లేఖ రాశారు. గతంలో బహు తీక్షణంగా పరీక్షింపబడి భవిష్యత్తులో అంతకుమించి శ్రమ పట్టుబడినటువంటి సంఘం అంటది. భవిష్యత్తులో అతి ఎక్కువగా శ్రమ పెట్టబడినటువంటి సంఘం. ప్రభు యొక్క లేఖలో వారికి ఏ విధమైనటువంటి నింద కనపడలా. ఇంతకు మునుపు 5 సంఘాల్లో స్ఫురణ ఒకటే ఇలా ఉన్నట్టు కనపడింది. ప్రతి సంఘానికి ఏం కనపడింది? నిందించటం, లోపాలు ఎత్తి చూపించటం, సరి చేసుకోమని హెచ్చరించటం, ఇవి కనపడ్డాయి. తనకంత విలువైన ఆ చిన్న మందను ఆదరించడానికి యేసుక్రీస్తు వారు ఈ లేఖ రాయటం జరిగింది. సంఘం చిన్నది, ఆ సంఘంలో ఏ లోపాలు లేవు. లోపం లేనటువంటి సంఘానికి వారిని ఆదరించడానికి ఈ లేఖ రాయటం జరిగింది. అయితే సంఘం కూడా ఇబ్బందులు ఎదుర్కొంది, శ్రమలు ఎదుర్కొంది. ఆదరించే క్రమంలో రాయబడినటువంటి లేఖ ఇది. ఇప్పుడు ప్రకటన 3:7b, ప్రకటన 3:7 చూడండి ఒకసారి. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. ప్రకటన 3:7 బి అనే పాయింట్కి వెళ్తున్నాం మనం. భౌగోళిక పరిస్థితులు ఆలోచించాం, అందులోనే సంఘం గురించి ఆలోచన చేసాం. ఇప్పుడు బి ఏంటంటే కాదు, యేసుక్రీస్తుని గురించిన వర్ణన పరిచయం చేసుకున్నాడు కదా ప్రతి సంఘానికి పత్రిక రాస్తూ ఆయన ఆ సంఘానికి పరిచయం చేసుకున్నట్టు మనకు కనబడుతుంది. అందుకని యేసుక్రీస్తుని గురించిన వర్ణన అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. 3:7 రాసుకున్న తర్వాత బి, యేసుక్రీస్తు వారిని గురించిన వర్ణన. ఆయన ఆ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి ఎలా పరిచయం చేసుకున్నారన్నది. మీరు ఏం రాస్తారంటే ప్రతిదానికి యేసుక్రీస్తుని గురించిన వర్ణన అన్న చోట సైడ్ హెడ్డింగ్ ఆయన కొన్నిటిని బట్టి వాళ్ళని ఆదరించుకుంటూ వచ్చాడు. వాళ్ళకి ఆదరణ అవసరం, ఆ చిన్న సంఘానికి ఆదరణ అవసరం. ఆదరణను బట్టి మనం ప్రతి పాయింట్ మనం రాసుకుంటూ వస్తాం. యేసుక్రీస్తు వారిని గురించి వర్ణించుకుంటూ మాట్లాడినటువంటి ఈ మాటలో మనకేం కనబడుతుంది అని అంటే ఆయనని బట్టి వారికి ఆదరణ కనబడుతుంది. ఆయనని బట్టి వారికి ఆదరణ మాటని బట్టి రావచ్చు, వ్యక్తిని బట్టి రావచ్చు, పరిస్థితిని బట్టి రావచ్చు, ప్రాంతాన్ని బట్టి రావచ్చు కదా. అయితే ఇక్కడ ఆదరణ వాళ్ళకి ఎలా వచ్చిందని అంటే ఆయనని బట్టి ఆదరణ. ఆయన పరిచయం చేసుకున్నాడు చూసారా, ఆ పరిచయం చేసుకున్నటువంటి ఆ పరిచయాన్ని బట్టి వాళ్ళకి ఆదరణ. అందుగురించి యేసుక్రీస్తు వారిని గురించినటువంటి వర్ణనలో మనకి ఏం కనబడుతుంది అని అంటే వాళ్ళకి ఆదరణ కనబడుతుంది. ఆ ఆదరణ ఆయనని బట్టి వచ్చింది. ఓకే, చూద్దాం ఇప్పుడు ఏం రాశారు ఆయన. ఆ లేఖలు ఏం మాట్లాడుతున్నారు. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడను, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా వాడు చెప్పు సంగతులేమనగా. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. ఆయనని బట్టి ఆదరణ మన టైటిల్ పెట్టాం కదా, ఆయన అధికారం ప్రయోగిస్తున్నట్టు కనపడుతుంది.
వాళ్ళకి ఆదరణ ఏంటి? ఆయనని బట్టి అధికారం. ఆయన ఏం ఉపయోగిస్తున్నారు ఇక్కడ? ఆయన అధికారాన్ని ఉపయోగిస్తున్నాడు. నేను తాళం వేసాననుకో, ఎవడు తీయలేడు అన్నామనుకో అర్థం ఏంటి? ఆ తాళం వేసినోడే తీయాలి. ఆ తాళం ఇంకెవరు తీయలేరనుకున్నప్పుడు ఆయన ఏం చూపిస్తున్నట్టు ఆ ఇంటికి వెళ్ళిపోయాడు. మీకంటే ముందు వెళ్ళిపోయారు, మీరు ఇక్కడ ఉన్నారు. ఆళ్ళు తీసేసుకుంటారేమన్నా అన్నారు. 4 చెట్లు తీయించాను మీకు పాఠాలు. ఇంటి చర్చిలో ఉన్నాయి అన్నాను. అన్న తర్వాత ఇక మీరు ఉన్నదేమో 6. అక్కడ 4 సీట్లే ఉన్నాయి. 6 అమౌంట్ ఇచ్చారు. ఎవరు ముందెళ్తే ఆళ్ళు తీసుకుంటారన్నట్టుగా నేను మాట్లాడాను. మీరు కంగారు పడిపోతున్నారు. నా బండి మీద ఉన్నవాడు కంగారు పడిపోతున్నాడు. "అన్నయ్య ఆళ్ళు ముందెళ్ళిపోయారన్నయ్య, అన్నాడన్నయ్య అన్నాడు దానియేలు." నేను అన్నాను దానియేలుతోటి, "ఒరేయ్ బాబోయ్! ప్రశాంతంగా కూర్చో. తాళం చెవి నా దగ్గర ఉంది. వదిన తీసేత్తదాం" అన్నాడు. వదిన దగ్గర లేదు, తాళం నా దగ్గర ఉంది. ఇప్పుడు నవీన్ ఫోన్ చేసి అంటున్నాడు, "మేము వచ్చేసాం. నీకు సెటిల్ హ్యాండ్ మేము తీసేసుకుంటాం బుక్స్ అన్నీని" అన్నాడు. "తీసుకో" అన్నాడు. ఎవరు? ఏంటి? అసలోడు ఇక్కడ ఉండగా మీరేంటి నా దగ్గర నాటకాలు ఆడుతున్నారండి కదా! సేమ్ అదే. యేసుక్రీస్తు వారు ఏం చూపిస్తున్నారు? ఆ పత్రికలో ఆయన పరిచయం చేసుకుంటూ ఆ సంఘానికి ఆయన ఇచ్చే ఆదరణ ఏంటంటే, మీరు కంగారు పడకండి. ఆడు మూసేసాడా? ఎవడో ఒరేయ్! ఆడెలా మోస్తాడు? ఆ డోర్ పడదే నేను వేయకుండా. అసలు డోర్ ముట్టుకోవడానికి ఆడికి శక్తి సరిపోదే. ఆడెవడో మూసేసాడు అన్నాడు ఇంకో. ఎవడాడు మూసేసింది? తాళాలు నా దగ్గర ఉంటే? అర్థమవుతుందా మీకు? అంటే ఆయన మాటలు ఏం కనపడుతుంది? అధికారం కనపడుతుంది. ఏం చెప్పాడు అధికారం గురించి? ఆయన అధికారాన్ని ప్రయోగిస్తే ఏమంటున్నాడు? దావీదు తాళపు చెవి తన దగ్గర ఉన్నట్టు చెప్తున్నాడు. దావీదు తాళపు చెవి తనకున్నట్టు చెప్తున్నాడు. అన్నాడు అక్కడ? ఏమంటున్నాడు? దావీదు తాళపు చెవి కలిగి. దావీదు తాళపు చెవి కలిగి. ఫిలదెల్ఫియా భౌగోళిక పరిస్థితుల ఆధారంతో ఆయన మాట్లాడుతున్నాడు. ఫిలదెల్ఫియా ఆ భౌగోళిక పరిస్థితులన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకునే యేసుప్రభువారు ఆ పదజాలాలు వాడారు. మామూలుగా అయితే వేరుగా మాట్లాడేవారేమో. ఆ పట్టణంలో ఆ భౌగోళిక పరిస్థితులు బాగా అవగాహన కలిగి ఉన్నటువంటి స్థానిక సంఘం అర్థం చేసుకునే విధానాన్ని తీసుకొచ్చే మాట్లాడుతున్నాడు ఆయన. దావీదు తాళపు చెవి కలిగి అని అన్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ మైండ్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? దావీదు దగ్గరికి వెళ్ళదు. దావీదు దగ్గరికి వెళ్ళకూడదని నేను చెప్తుంటా. దావీదు దగ్గరికి వెళ్ళిపోయింది అనుకోండి, వీళ్ళకి ఏం అర్థం అవ్వదు, అర్థం కానట్టే లెక్క. దావీదు తాళపు చెవి మూత తీయటం ఇవన్నీ పదాలని ఆ భౌగోళిక పరిస్థితులకు ఆధారం చేసుకుని ఉంది. వాళ్ళకి బాగా అర్థం చేసుకోగలరు అది. ఇది ఒక ప్రధాన వాణిజ్య మార్గానికి సమీపంలో ఉంది. ఏది? సంఘం. ఆ పట్టణంలోనే ఎక్కడుంది మళ్ళీ పైగా సంఘం? మీరు మీ సంఘం ఎక్కడండి అన్నారు ఇంకో, నన్ను నేనేమంటున్నాను? మీరు రైల్వే వంతెన మీద నిలబడితే కనపడుతుంది. ఈ పక్క భీమవరం బైపాస్కి వెళ్ళి రోడ్ వంతెన మీద నిలబడితే కనపడుతుంది. అంటే ప్రయాణం చేస్తున్నప్పుడు స్టార్టింగ్లోనే ఉందనుకోండి, అది ఇంకెంత గుర్తింపు? నేను భీమవరం వెళ్ళాలండి అన్నయ్య గారు అని మీరు సించినాడ అక్కడ వంతెన మీద నుండి ఫోన్ చేశారనుకో, నేను ఇటు చెప్పగలను, 2 మార్గాలకి దగ్గరగా ఉంది. 2 మార్గాలకి దగ్గరగా సెంటర్లో ఉన్నటువంటి సంఘం నాది. ఇప్పుడు ఏదైనా మాట్లాడాలని సందర్భం వచ్చిందనుకోండి, ఏ రోడ్లు వెళ్ళారో నాకు తెలీదా? ఈ రోడ్డు గురించి నాకు తెలుసు. భీమవరం వెళ్ళటానికి ఇక్కడైతే స్టార్టింగ్, ఇటు భీమవరం వెళ్ళటానికి ఇదే స్టార్టింగ్. 2 స్టార్టింగ్లోనే నా స్థానిక సంఘం ఉంది. అప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ వీటి గురించి మాట్లాడాలని ఎవరైనా అనుకుని మాట్లాడారనుకోండి, దేన్ని ఉద్దేశించి మాట్లాడతారు నాతోటి? నా సంఘానికి దగ్గరగా అర్థం చేసుకోగలిగే ప్రాంతాలు ఉన్నాయి కదా, వాటిని ఉద్దేశించి మాట్లాడతాం చూసారా? అలాగే ఈ వాణిజ్య ప్రాంతాలకి సింహద్వారంలో ఉన్నటువంటి ఈ పట్టణంలో సింహద్వారం దగ్గరే ఈ సంఘం ఏర్పాటు చేయబడింది. ఆ స్థానిక సంఘం అక్కడే కూడుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని హైలైట్ చేస్తున్నాడు అన్నమాట ఆయన. వాళ్ళకి అర్థం చేయించే విధానంలో ఆయన మాట్లాడుతున్నారు. తరచుగా ప్రాంతాల మధ్య ఈ స్థానిక సంఘం ప్రవేశ ద్వారం లాగా, లేకపోతే గేట్వే అంటారు చూసారా, గేట్వేలా పనిచేస్తుందంట ఈ ప్రాంతం. ఆ గేట్వేలా పనిచేస్తున్నటువంటి ఆ ప్లేస్లోనే స్థానిక సంఘం ఉంది.
అప్పుడు వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం అర్థం చేసుకుని ఉంటారు? ఖచ్చితంగా చూసావా ఇది నేను ఉదాహరణ చెప్పాను మీకు. ఆ ఉదాహరణలు మీకు ఎందుకు చెప్తున్నాను? అర్థం చేసుకోవడానికి. బయట వాళ్ళు ఎవరైనా క్లాసులో యూట్యూబ్లో విన్నారనుకోండి, అదేంటి అలా అన్నారు, 6 సెట్లు తీయించడం, నలుగురు ముందెళ్ళిపోవటం, వెనకాల 2 ఉండిపోవటం, ఈయన వెనకాల ఒక ఆయన, వాళ్ళకి అర్థం అవదు. మీకు అర్థం చేయించడానికి నేను ఏం చెప్తున్నాను, మీకు అనుభవంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితుల్ని ఆధారం చేసుకుని నేను ఒక పాయింట్ చెప్పాను. అలాగే యేసుప్రభు వారు కూడా వారిని గురించి మాట్లాడుతూ దావీదు తాళపు చెవి కలిగిన వాడు, నేను ఆయన తాళపు చెవి నేను కలిగి ఉన్నాను అని యేసుప్రభు వారు దానికి సంబంధించిన పదజాలాలని వాడుతున్నారు. అది ఓపెన్ డోర్ యొక్క చిత్రాన్ని ప్రత్యేకంగా అర్థవంతం చేస్తుందంట మాట. దావీదు తాళపు చెవి అనేది ఓపెన్ డోర్ అంటే తెరవాలన్నా పోయాలన్నా అంటే దానికి సంబంధించిన ఒక చిత్రం. వారు యాక్సెస్ మరియు పాసేజ్ యొక్క చిత్రాన్ని అర్థం చేసుకుని ఉండేవారంట. అంటే అర్థం ఏంటంటే, యాక్సెస్ అంటే ఏంటి, ఒక ప్రదేశంలోనికి వెళ్ళడానికి లేదా బయటికి రావడానికి అవకాశం ఉండేటువంటి మార్గం యాక్సెస్ అంటారు దాన్ని ఆ ప్యాసేజ్ ఆ యేసుప్రభు వారు మాట్లాడుతున్నటువంటి ఆ అలంకార భాష. కొన్ని సందర్భాల్లో నిన్న ఆదివారం మాట్లాడుతూ దావీదు గారు ప్రార్థన చేస్తారు, దేవునికి ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారంటే, ఆయన నా ఆయుష్కాలం ఎంతో నాకు చెప్పు, నా ఆయుష్కాలం బెత్తడెంత అనే దాని మీద మాట్లాడుతూ తర్వాత దేవుడిని తెలుసుకోవాలని దాని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడిని ఎలా తెలుసుకోవాలని మాట్లాడుతూ ఆయన అంటాడు, కీర్తనగారుడు, ఆయన ప్రభు దయాళుడని రుచి చూసి తెలుసుకోండి అన్నట్టుగా మాట్లాడతాడు. రుచి చూసి తెలుసుకోవటం ఏంటి? ఆయన నిమ్మకాయ, లేకపోతే ఒక కూర లాంటిడా, లేకపోతే ఒక ఆహార పదార్థాలు లాంటిడా? దేవుడు రుచి చూసి తెలుసుకోవటం. రుచి ఎట్లు చూస్తాం మనం? ఆహార పదార్థాలే కదా. ఆ పదజాలాలు ఎందుకు వాడాడు? గుర్తించడానికి. ఇప్పుడు కళ్ళకి ఈ బాహ్యేంద్రియాలు ఉన్నాయి, అంతరేంద్రియాలు ఉన్నాయి, వీటితో పాటు జ్ఞానేంద్రియాలు కూడా ఉన్నాయి. జ్ఞానేంద్రియం అంటే జ్ఞానం కలిగినటువంటి అవయవం. నాలుగు జ్ఞానం కలిగిందా? జ్ఞానం కలిగింది కదా. రుచి ఎలా చెప్పగలుగుతుంది? జ్ఞానేంద్రియం. ఆ ప్రక్కన కుండ పడిందో, కంచం పడిందో, గ్లాస్ పడిందో శివ చెప్పగలదా? మరి శివులు ఏముంది? జ్ఞానం ఉందా? జ్ఞాన ఇంద్రియం అంటే అవయవంతో పాటు దానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే గ్రహించగలిగినటువంటి శక్తి ఉంది. ప్రభు దయాళుడని రుచి చూసి తెలుసుకోండి అన్నాడు కదా. రుచి చూసి తెలుసుకోండి అన్నప్పుడు ఆ పదాలు ఎందుకు వాడాడు ఆ కీర్తనకారుడు? ఏదైనా ఒకటి రుచి చూసినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావో దేవుడు కూడా అలా తెలుసుకోవాలి అనే పదాన్ని ఉపయోగించడానికి ఈ ఇంద్రియానికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ వాడాడు. అర్థం చేయించడానికి భక్తులు అలా రాశారు. బైబిల్లో ఉన్నటువంటి సాహిత్యం అదే. ఇక్కడ యేసుప్రభు వారు ఇక్కడ ఈ ప్యాసేజ్ని అర్థం చేసుకోవడానికి మనకు కానీ ఆ రోజు ఆ స్థానిక సంఘమైనటువంటి పిల్లదెలిపిలో ఉన్నటువంటి సంఘం కానీ వారు అర్థం చేసుకోవడానికి ఆయన దావీదు తాళపు చెవి అని వాడాడు. అంటే వాళ్ళు ఆ ప్రదేశంలోనికి వెళ్ళడానికి, లేకపోతే ఆ ప్రదేశం నుంచి బయటికి వెళ్ళడానికి కానీ లోనకి రావడానికి కానీ దానికి దగ్గరగా ఉన్నారు కదా వీళ్ళు, దాన్ని అర్థం చేయించడానికి ఇది అంతా అర్థమైందా? దాంట్లో నుంచి ఏం నేర్చుకోవాలి వీళ్ళు? ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకోవాలి. యేసుప్రభు వారు మహాజ్ఞాని. ప్రతి బాధకుడు ఆ ఉత్తమ బాధకుని పుట్టుకొచ్చినడే. ఎంత గొప్ప బాధకుడైనా సరే, టంగుటూరి వీరేశలింగ పంతులైనా సరే, లేకపోతే మనకి పాఠాలు నేర్పించినటువంటి టీచర్ అయినా సరే, ఎంత గొప్ప బాధకుడైనా సరే, ఎంత గొప్ప ప్రసంగికుడైనా సరే, అసలు ప్రసంగ శాస్త్రం పుట్టిందే ఆయన నుంచి. అలాంటి మాట్లాడిన గొప్ప విశ్వ గురువు రమేష్ అన్నట్టు ఆయన మించిన గురువు పాఠం ఎవరికి ఎలా చెప్పాలని తెలుసు. అంత గొప్పడైన ఇక్కడ వాళ్ళకి పాఠం నేర్పడానికి ఆ పదాలే వాడాడు కదా. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలను వాళ్ళు అర్థం చేసుకున్నారని అంటే ఖచ్చితంగా దావీదు తాళపు చెవి అనగానే ఎక్కడికి వెళ్ళిపోద్ది మైండ్? ఆ ప్రాంతం మీదకి వెళ్ళిపోద్ది. తర్వాత లేఖనాల మీదకి వెళ్తుంది. లేఖనాన్ని దీనికి అన్వయింపు చేసుకోవాలి కదా. దీన్ని లేఖనానికి అన్వయింపు చేసుకోవాలి. లేకపోతే ఇక్కడే ఉండిపోయావనుకో లేఖనం అర్థం అవ్వదు. లేఖనం మీద ఉండిపోయావనుకో ఈ పరిస్థితులు నీకు అర్థం కావు. అందుకని యేసుక్రీస్తు వారి మాటలని వాళ్ళు అర్థం చేసుకున్నారని అంటే ఖచ్చితంగా ఆ ప్యాసేజ్ వాళ్ళకి అర్థమైపోయింది. ఆయన అంటంతోనే అర్థమైపోయింది. వాళ్ళకి ఆదరిస్తూ మాట్లాడుతున్నాడు. నేను ఎవరు తెలుసా?
దావీదు తాళపు చెవి కలిగి, తాళం ఇలా పట్టుకుని ఉన్నాడు. పట్టుకుని ఉండగానే వాళ్ళకి కీ పాయింట్ అర్థమైపోయింది. అంటే తాళం ఏం చేతిలో ఉంది, మనం వాళ్ళు చూసి కంగారు పడ్డాం. ఇక్కడ టోల్ గేట్ దగ్గర తాళం వాడు తీస్తేనే కానీ అది లేకపో మరి కారు వెళ్దామని అనుకోవడానికి లేదు. అసలు ఇది కర్ర దింపి లేపేది ఈయనే. ఆడెవడ ఆపటం ఏంటి? నా కారుని, నా పరిచర్యని, నా సువార్తని ఎవడాపుతాడు అన్నట్టుగా అనిపించట్లేదా? సేమ్ అదే చెప్తున్నాడు ఆయన. వెంటనే మైండ్లోకి వెళ్ళిపోయింది వాళ్ళకి. ఫిలదెల్ఫియాలోని సంఘం పెద్దగా లేకపోతే శక్తివంతంగా ఉండకపోవచ్చు, ప్రత్యేకంగా ఇతరులతో పోలిస్తే దీనికి అంత ప్రత్యేకత ఏమీ కనపట్ల, అంత శక్తివంతంగా కూడా ఉన్నట్టుగా కనపట్ల. కానీ వారు నిర్లక్ష్యం చేయబడినట్లు లేకపోతే ప్రక్కన పెట్టబడినట్లు భావించి ఉండొచ్చు. కొన్నిసార్లు అలా డల్లాగా ఉంటారు కొంతమంది. ఎంత ఉల్లాసవంతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉన్నా కూడా కొంతమంది సభ్యులు కానీ, సంఘ సభ్యులు కానీ, స్టూడెంట్స్ కానీ, విద్యార్థులు కానీ, దైవవిద్యను అభ్యసిస్తున్న వారు కానీ, సేవకులు సహితం కొన్నిసార్లు సంతోషం ఉండే స్థలాల్లో కూడా నీరసంగా కూర్చుంటారు. కారణం ఏంటంటే ఎక్కడో వాళ్ళు తగ్గించబడ్డారు. అది ఒకవేళ ఆ కారణం ఇతను తగ్గించాలని ఉద్దేశం చెప్పిన వాళ్ళు అలా చేసి ఉన్నా అనుకుంటే పర్వాలేదు. వాళ్ళు అలా నిజంగా అలా చేయలేదు. అతన్ని తగ్గించాలని కానీ, అతన్ని తీసి పక్కన పెట్టాలని కానీ ఆ ఉద్దేశం అవతల వ్యక్తికి లేదు. కానీ ఇతను ఊహించేసుకుని డల్ అయిపోయాడు. అలాగే ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం ఇతర సంఘాలతో పోలిస్తే మన సంఘం బెస్ట్. ఎక్కడ కూర్చుంటే అక్కడ చాలామంది సేవకులు వచ్చారు. చెప్తున్నాడు. ఒక ఆయన అంటున్నాడు నాకు 150 మంది అండి విశ్వాసాలు అంటున్నాడు, అలా గోక్కుంటా. ఇంకొక ఆయన వచ్చి పక్కన నాకు 2 అంటున్నాడు, 200 అంటున్నాడు. ఇంకొక ఆయన 1000 అంటున్నాడు. మందే 40, 30, 20. మనకేమనిపిస్తుంది ఇప్పుడు? మంది ఏముందలే ఆ సంఘాలతో పోలిస్తే అని అనుకుంటున్నాడు. యేసుప్రభు వారు అంటున్నాడు అది కాదు, నేను ఉన్నాను కదా నీకు, ఎవడు నిన్ను మూసేది? అదే అంటే ఆదరణిస్తూ ఎవరు కూడా మిమ్మల్ని పక్కన పెట్టలేదు, ఎవడో పెడితే మీరు బాధపడకండి అనే ఇంటెన్షన్ కనబడుతుంది అందులో యేసుప్రభు వారి మాటల్లో. అర్థమవుతుందా? వారు నిర్లక్ష్యం చేయబడినట్లు లేకపోతే పక్కన పెట్టబడినట్లు వాళ్ళు భావించి ఉండొచ్చు. ఈ సందేశం వారికి ఏమనిపించవచ్చు? చాలా ఉత్సాహకరంగా, ఉద్రేకాన్ని, ఉద్యమాన్ని రేకెత్తించేదిగా ఉన్నట్టు కనపడుతుంది. ఓకే, మనసుని పెట్టండి. ఇవన్నీ మనల్ని బలపరచుకోవడానికి దేవుడు మనం ప్రేమించి ఇచ్చినటువంటి అవకాశం ఇది. యేసుక్రీస్తు వారిని చూస్తాడు, వారికి విలువిస్తాడు. మరి ఎవరు తీసివేయలేని అవకాశాన్ని వారికి ఇస్తాడంట. ఆ సంఘాలతో నీ సంఘాన్ని పోల్చుకుంటే నీకు చిన్నదాయి ఉండొచ్చు, కానీ ప్రపంచాన్ని నువ్వురిపరిచేటువంటి ఒక మంచి స్వార్థికుడు ఈ చిన్న సంఘం నుంచి నేను గేట్ తీస్తున్నాను అంతే. ఎక్కడి నుంచి వెళ్తాడు? పెద్ద పెద్దలందరూ ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు చెప్పాలి. పెద్ద పెద్దలందరూ ఏ సంఘాల నుంచి వచ్చారు? 2000 మంది జనాభా కలిగిన సంఘాల నుంచి వచ్చారా? 10 మంది సంఘం కలిగిన సభ్యుల నుంచి వచ్చారా? ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు కదా, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పెద్ద పెద్ద పేరు ఉన్నటువంటి పట్టణాల్లోంచి వచ్చారా? 3 పేర్లు లేని పట్టణాల్లోంచి వచ్చారా? మీరు చూడండి, భౌతికంగా చూడండి. అలా కొన్ని సందర్భాల్లో మనం కొన్నిటిని బట్టి మనం ఆందోళన పడిపోతుంటాం. కానీ నేను అవకాశం ఇస్తే, నేను తీస్తే ఎవడ వేసేది అని వాళ్ళని ఆదరిస్తూ మాట్లాడుతున్నట్టు ఉంది. ఇంకేమన్నాడు? దావీదు తాళపు చెవి. ఈ పదబంధం మనం వచ్చిన మీద ఎలా తయారు చేసుకోవాలనే దాని మీద మనం మాట్లాడుతూ కొన్ని బైబిల్లో సందేహాలన్న దాంట్లో గ్రూప్ పెట్టి నేను పాటలు వివరించి చూసాను. అందులో కూడా మనం మాట్లాడుకుంటే ఏం మాట్లాడాము? పదాల గురించి కూడా, సాహిత్యం గురించి మనం మాట్లాడాం. ఇక్కడ పదబంధం, దావీదు తాళపు చెవి అనేటువంటి పదబంధం గురించి మనం ఆలోచించేద్దాం. మనం ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 22 అధ్యాయం 15 వచనం చూడండి. యెషయా గ్రంథము 22:15 నుంచి చదువుకెళ్తుంది. ప్రభువును సైన్యముల అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. గృహ నిర్వాహకుడైన షెబ్నా అను ఈ విచారణకర్త యొద్దకు పోయి అతనిట్లను, ఇక్కడ నీకేమి పని? ఇక్కడ నీకెవరున్నారు? నీవెక్కడ సమాధిని తొలగించుకునేలా ఎత్తైన స్థలమున తొలగించుకుంటున్నాడు, శిలల్లో తనకు నివాసం తొలగించుకుంటున్నాడు. ఇదిగో బలజుడు ఒకడని విసిరి వేయినట్లు
యెహోవా నిన్ను వడిగా విసిరివేయను, ఆయన నిన్ను గట్టిగా పట్టుకుని ఆయన నిన్ను మరచి ఒకడు చెండు వేసినట్టు విశాలమైన దేశంలోనికి నిన్ను విసిరివేయను. ఈ యజమానుని ఇంటి వారికి అవమానం తెచ్చిన వాడా, అక్కడ నీవు మృదువు నొందెదవు. నీ ఘనమైన రథములు అక్కడనే పడి నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించేదను. నీ ఉద్యోగం నుండి ఆయన నిన్ను త్రోసివేయను. ఒకడు ఉద్యోగం పీకేస్తున్నాడండి ఇక్కడ దేవుడు. ఒక ఉద్యోగం పీకేస్తున్నాడంట. ఇక్కడ చదవండి 20వ వచనం. ఆ దినమున నేను నా సేవకుడగు హిల్కియా కుమారుడగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడుకట్టు చేత అతన్ని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చేదను. అతడు యెరూషలేము నివాసులకును యోధా వంశస్థులకును తండ్రియగును. 22వ వచనం. నేను దావీదు ఇంటి తాళపు అధికారమును అతని భుజం మీద ఉంచేదను. అతడు తీగ ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచేదను. అతడు తన పితరుల కుటుంబమునకును మాన్యత గల సింహాసనముగా ఉండును. గిన్నెల వంటి పాత్రలను, పండ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను, అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్ల జలాలందరినీ అతని మీద వేలాడించేదరు. సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఓడదీయబడి తెగవేయబడి పడును. దాని మీద ఉన్న భారము నాశనమగును. ఇలాగూ జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు జాగ్రత్తగా చూడండి. ఈ ప్యాసేజ్ అంతా కూడా దావీదు తాళపు చెవి అనే పదబంధానికి సంబంధించి ఒక మ్యాటర్ అన్నమాట. ఇక్కడ యేసుప్రభువు వారు దావీదు తాళపు చెవి కలిగి అన్నాడు కదా. ఇది ఎక్కడి నుంచి ఉటంకించాడు అనుకుంటున్నారు? యెషయా గ్రంథం 22వ అధ్యాయము 17 నుంచి 25 వరకు చెప్పబడినటువంటి సందర్భాన్ని తీసుకొచ్చి యేసుప్రభువు వారు ఈ ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘానికి అప్లై చేస్తున్నాడు. వాస్తవ నెరవేర్పుగా ఇది కనబడుతుంది. అక్కడ యెషయా గ్రంథంలో చెప్పినటువంటి ఆ ప్రవచనం ఫిలదెల్ఫియాలో నెరవేరినట్టుగా యేసుప్రభువు వారు ఉటంకిస్తున్నారు. యేసుప్రభువు వారే మాట్లాడుతున్నారని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ సందర్భం చూద్దాం. ఆ రోజుది ఇక్కడ సంఘాన్ని ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే, అక్కడ ఎల్యాకీం కనబడుతున్నాడు మనకి. ఎల్యాకీం అనే సేవకుడికి రాజును చేరుకునే అధికారం ఇవ్వబడిందంట. ఎల్యాకీం అనేటువంటి సేవకుడికి ఎవరిని చేరుకునే అధికారం ఇవ్వబడింది? రాజును చేరుకునే అధికారం ఇవ్వబడింది. ఇక్కడ ఎల్యాకీం అనే సేవకునికి రాజును చేరుకునే అధికారం ఇవ్వబడింది అని మనం చూస్తున్నాం కదా. సింహాసనంపై అని అన్నాడు అక్కడ. అటు ఇంటి మీద ఏలికగా ఉండటం అనేది క్రీస్తునందు. ఇది ఎవరిలో నెరవేరిందో తెలుసా? యేసుక్రీస్తు వారిలో నెరవేరింది. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారిలో నెరవేరింది. అది సంఘానికి యేసుప్రభువు వారిలో నెరవేరింది అనుకోండి, అది ఎవరికి సంబంధించింది? సంఘానికి సంబంధించింది. ఇంకా సంఘానికి శిరస్సు క్రీస్తు ప్రభు, దేహం సంఘం. జాగ్రత్తగా చూడండి. ఈ సింహాసనపై అన్నప్పుడు ఈ ఇంటి మీద సింహాసనం అని అంటే కుర్చీ కాదు అక్కడ మాట్లాడింది. ఇజ్రాయెల్ జాతి, యోధా జాతి, ఇజ్రాయేల్ ప్రజలు అనేటువంటి వారింటిపై అధికారం ఎవరికి ఇవ్వబడింది? యేసుక్రీస్తు వారికి ఇవ్వబడింది. దావీదు సింహాసనము ప్లస్ రాజ్యం స్థిరపరచబడింది అనేటువంటి నెరవేర్పుగా అని చెప్పుకొస్తున్నాడు. ప్రవచనానికి సంబంధించింది ఇది. యెషయా గ్రంథం 9:7 చూడండి. యెషయా గ్రంథం 9:7. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలిగినట్లు సర్వకాలం దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఎవరు దావీదు సింహాసనం మీద కూర్చుంటారు? ఎవరి కార్యం చూడాలని అనుకుంటున్నారు? దీని విషయమై ఆసక్తి కలిగి చేయాలనుకున్నది ఎవరు? తండ్రి దేవుడు. ఆ సింహాసనం మీద కూర్చుండేది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎవరి సింహాసనం అది? దావీదు సింహాసనం. దావీదు సింహాసనం మీద కూర్చుని ఆ ఇంటి మీద ఈయన కూర్చుని ఈయన పరిపాలన చేస్తున్నాడని అంటే యేసుప్రభు దగ్గర ఏమున్నట్టు అని. ఇప్పుడు ఎవరి తాళం ఎవరి చేతులకు వచ్చింది? మీరు ఇందాక ముందు చెప్పింది ఏంటి?
ముందు మనం చదివాం కదా యెషయా గ్రంథం 22:15-25 వరకు. ఎల్యోకీము అనేటువంటి సేవకుడు రాజును చేరుకునే అధికారం ఇవ్వబడింది కదా. ఇప్పుడు దీనికి అణమింపజేస్తూ యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంది ఏంటంటే, ఆ పాత్ర తనకు తానుగా నేనే నెరవేర్చానని చెప్తున్నాడు ఆయన. నేనే నెరవేర్చాను దాన్ని. తాళచెవి ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉందని చెప్పుకుంటున్నాడు ఆయన. దావీదు తాళపు చెవి కలిగి ఉండటం అని అంటే అర్థం ఏంటంటే, యేసు తుది అధికారం కలిగిన వ్యక్తిగా చెప్పుకుంటున్నాడు. అప్పుడు ఇది చేస్తానని ప్రవచనాలు ఉన్నాయి కదా, ఆ తాళపు చెవి నా చేతిలో ఉందంటే అర్థం ఏంటంటే, ఇవన్నీ నాలో నెరవేర్పుగా జరగబోతున్నాయి. ఆ అధికారం నేను పొందుకున్నాను, ఆ అధికారాన్ని నేను పొందుకున్నానని చెప్తున్నాడు. ప్రత్యేకించి అంగీకరించడానికి లేక అనుమతిని నిరాకరించడానికి అధికారం అంటుంది. ఎవరినైనా ఒకరిని అంగీకరించాలన్నా, ఎవరినైనా ఒకరిని తృణీకరించి పక్కన పెట్టేసేయాలనన్నా దానికి సంబంధించినటువంటి అధికారానికి సంబంధించి తాళపు చెవి అనేటువంటి పదజాలాన్ని వాడతారు. ఎవరిని బయట పెట్టాలో, ఎవరిని లోనకి రప్పించాలో ఆ అధికారాలన్నీ కూడా ఎవరి దగ్గర ఉంటాయి? తాళం ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర ఉంటాయి. అందుకే ఆ పదజాలాలు వాడారండి. ప్రత్యేకించి యేసుక్రీస్తుకు దావీదు తాళపు చెవి కలదన్న వాస్తవం ఆయన దావీదు సంతతిలో నుండి వచ్చిన మెస్సియాగా మనం ముందు గుర్తించాలి. దావీదు సింహాసనం అంటే ఎవరికి ఇస్తాడు? దావీదు సింహాసనం ఆయన సంతతిలో నుంచి వచ్చిన వాళ్ళకే కదా. అంటే ఆ దావీదు తాళపు చెవి నా దగ్గర ఉందని యేసుప్రభువు వారు పిల్లదేలిపిలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నారంటే అర్థమేంటి? అంటే దావీదు సంతతిలో నుంచి వచ్చినటువంటి మెస్సియా గురించి ఎదురు చూస్తున్నారు కదా వాళ్ళు. ఎవరు? ఎక్కడున్నారు వాళ్ళు? ఆ ప్రాంతంలో ఉన్నారు వాళ్ళు. మేము దేవుని సంతానం అని చెప్పుకుంటున్నారు, మీరు ఎవరని అడుగుతున్నారు. తాళం చెవి మా తండ్రి దగ్గర ఉంటుంది అన్నారు. తాళం పిచ్చోళ్ళకి తెలియదు, తాళం నా దగ్గర ఉందని అంటున్నాడు ఈయన. నా దగ్గరికి వచ్చేసింది, మీకు పేమెంట్ నేను మిమ్మల్ని తాళం తీసి లోనికి రప్పించేసాను మిమ్మల్ని. ఒకవేళ రావాలనుకుంటే మాత్రం నా దగ్గరికి రావాలి, తాళం నా దగ్గర ఉంది కాబట్టి. వాళ్ళు గొప్పలు పోతున్నారు, ఈయన అంటాడు మీరు గొప్పలు పోండి, ఎందుకంటే తాళం చెవి నా దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర కాదు. వాళ్ళు అనుకుంటున్నారు ఏమని? దేవుని ప్రజని. కానీ ఇక్కడ ఈ వచ్చిన యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, సమస్త అధికారాలు నా దగ్గర ఉన్నాయి. ఇందాక ఎవరు చూసాం? ఎల్యోకీము అనేటువంటి సేవకుడు దావీదు క్షమించాలి ఎల్యోకీము అనేటువంటి సేవకుడు రాజును చేరుకునే అధికారం ఇవ్వబడింది. అంటే ఎవరి చేతుల నుంచి ఎవరి చేతిలోకి వచ్చింది? అక్కడ యెషయా గ్రంథంలో ఎవరి చేతుల నుంచి ఎవరి చేతిలోకి వచ్చింది? షెబ్నా అనేటువంటి వ్యక్తి చేతిలో నుంచి ఎల్యోకీము అనేటువంటి చేతిలోకి వచ్చింది. ఇదివరకు షెబ్నా వెళ్ళి కూడా అలాగా ఆ బిడ్డ పక్కన ఇచ్చాడు ఆయన. కానీ ఇప్పుడు అక్కడి నుంచి తాళం తీసేసి ఎవరికి ఇచ్చాడు? ఎల్యోకీముకి ఇచ్చేసాడు. చూడండి మృతులు ఒకసారి అపొస్తలుల కార్యాలు 2:36 చూడండి. యేసుక్రీస్తు వారికి ఈ అధికారం ఎప్పుడు కట్టబట్టబడింది, ఎలా వచ్చిందన్నది చూద్దాం. అపొస్తలుల కార్యములు 2:36 చూడండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను అన్నప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? దావీదు సింహాసనంపై కూర్చున్నాడు అని అర్థం. నియమించిన అనగానే ఎప్పుడు జరిగింది ఇది? యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి తిరిగి లేపబడినప్పుడు. యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడినప్పుడు ఎవరి సింహాసనం మీద కూర్చున్నాడు? దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. ఎలా? ప్రభువుగా, క్రీస్తుగా. అర్థమవుతుందా? నేను చెప్పింది అర్థమవుతుందా? 29 చూడండి. సహోదరులారా పురుషుడకు దావీదును గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడును. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్తి అయి ఉండను కనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకటి కూర్చుండబెట్టెదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకునే సంగతి అతడిరిగి, క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరం సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచూనున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద
పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభుతో చెప్పాను. చాలు. ఎవరి సింహాసనం మీద కూర్చున్నాడు? ఎప్పుడు? యేసుక్రీస్తు వారి మృతుల నుంచి తిరిగి లేచినారు. ఎలా? ప్రభువుగా, క్రీస్తుగా. వేషధారులైనటువంటి శాస్త్రులు పరిచయులు ఏమనుకున్నారు తెలుసా? మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 13-14 చూడండి. 13-14. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. మీరందులో ప్రవేశించే వారిని ప్రవేశింపనీయరు. ఏం చేశారు వీళ్ళు? మనుషులు ఎదుట పరలోక రాజ్యాన్ని మోసారు. వాళ్ళు ప్రవేశించే వారిని ప్రవేశింపినవారంట. లోన వాళ్ళు బయటకు లాక్కొచ్చేసినట్టుగా. ఎలా కనపడుతుంది వాతావరణం? శాస్త్రులు పరిచయంది కనుక షబ్నా నుండి తీసేసి ఎవరికి ఇచ్చాడు? ఎల్లేకీముకి ఇచ్చినట్లు. అక్కడ ఎవరి చేతుల నుంచి పీకేసాడు అది? ఎందుకని? రాజు దగ్గరికి వెళ్ళనవట్లేదు, అడ్డుపడిపోతున్నాడు. దావీదు గారి దగ్గరికి వెళ్ళే అవకాశం లేకుండా చేసేస్తున్నాడు అన్నట్టుగా ఉంది అక్కడ. మీరు అలంకారం చూడండి. షబ్నా చేతిలో ఉన్నంత చెప్పేమో వెళ్ళేవాడిని వెళ్ళవట్లా. ఎల్లేకి వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళకుండా ఆపేశాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? షబ్నా చేతిలో నుంచి తీసేసి ఎవరికి ఇచ్చాడు? ఎల్లేకిము. ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన రాజునైనా సమీపించడానికి. ఇప్పుడు యేసుప్రభు చెప్పింది ఏంటంటే, షబ్నా నుండి తీసేసి ఎల్లేకిముకి ఇచ్చినట్లు వేషధారులైనటువంటి మత నాయకుల చేతిలో నుంచి లాగేసుకుని ఎవరికి ఇచ్చాడు? క్రీస్తుకి ఈ రాజ్యపు అధికార భారం ఇచ్చినట్టు ఆయన వేయగా ఎవడు తీయలేని స్థితిలోనూ ఆయన తీగ ఎవడు వేయలేనట్టుగా అధికారం యేసుక్రీస్తు వారికి అనుగ్రహించబడిందండి. షబ్నా దగ్గర ఉందని కూడా తాళం. ఇప్పటికి మనకి పరలోకంలో చోటు, సంఘంలో చోటు ఉండదు. కానీ ఇప్పుడు ఎవరి చేతులకు వచ్చేసింది? యేసుక్రీస్తు వారి చేతులకు వచ్చేసింది. ఎవరిని సమీపించడానికి? దేవుని సమీపించడానికి. మరి మత నాయకులు అది కనపనిచ్చారా? మత నాయకులు అది చేయనిచ్చారా? ఇప్పటికీ బైబిల్ వర్షన్లోనే కాదు, క్రైస్తవేతర మతాల్లో కూడా చూడండి, వాళ్ళు ఒక ప్రత్యేకమైన జాతి ఉంటారు, వాళ్ళు మాత్రమే చేయాలి. మిగతా వాళ్ళు ఎవరికి అవకాశాలు ఉండవు. ఎవరికి గుళ్ళోకి వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉండేవి కదా. ఇప్పుడు గర్భగుడని, ఆ గుడని, ఈ గడిని, కాలు కొడుకోవాలని, పశువులు నిలిచాలని ఈ టైప్లో చేస్తున్నారు చూసారా? అలాగే మత నాయకులు కూడా దేవుడిని సమీపించడానికి ధర్మశాస్త్రాన్ని దాన్ని అడ్డెట్టుకుని వీళ్ళు ఎక్కువ బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, షబ్నా చేతుల నుంచి తీసేసుకుని తాళం ఎలియాకీముకి ఇచ్చినట్టు మత నాయకుల చేతుల నుంచి తీసుకునే దేవుడు నాకు ఇచ్చాడు తాళం. ఏ తాళం ఆయన దగ్గర ఉన్నది? దావీదు తాళంచెవి. దావీదు తాళంచెవి ఎందుకు ఇచ్చాడు? ఎందుకనంటే ఆయన సంతతిలోంచి వచ్చిన వాడే ఈ అధికారాలు కలిగి ఉంటాడని అంటున్నారు కదా మీరు. నేను ఆయన సంతతిలోంచి వచ్చినటువంటి మెస్సియన్ రా, క్రీస్తుని రా నాయన అని చెప్తున్నాడు వాళ్ళకి. ఆ మెస్సియే రావాలి, ఆ మెస్సియే తాళం తీయాలి, ఆ మెస్సియే పరిపాలించాలి, ఆ మెస్సియే మనకి ఇలాంటి అవకాశాలు ఇస్తాడని వాళ్ళు చెప్తున్నారు. ఆ మెస్సియే ఎవరు వాళ్ళకి తెలియదు. ఇక్కడ సంఘంతో మాట్లాడతాను అంటున్నాడు, ఆ మెస్సియా అని నేనే అని చెప్పుకుంటున్నాడు అక్కడ. దావీదు తాళపు చెవి అంటే అర్థం ఏంటి? దావీదు తాళపు చెవి కలిగిన వాడు అంటే అధికారాన్ని చూపిస్తున్నాడు. ఇది తాళం అంటే మన తలుపులకేసే ఆ కప్పకేసే తాళపు చెవి కాదు, ఇది అధికారాన్ని సూచిస్తుంది. దాని అర్థం ఏంటంటే తన అనుమతి పొందిన వారే మెస్సీ రాజ్యంలోనికి చేర్చబడతారు అని చెప్తున్నాడు యేసుప్రభు. యేసుప్రభు చెప్పింది ఏంటనుకుంటున్నారు అక్కడ? దావీదు తాళపు చెవి నా దగ్గర ఉందని అంటే అర్థం ఏంటంటే, నేను ఎవరికైతే నేను అవకాశం ఇస్తానో వాళ్ళు మాత్రమే ప్రవేశిస్తారు. నేను అవకాశం ఇవ్వకపోతే వాళ్ళ పని శూన్యం. అదే అధికారం పేతురు గారికి కూడా ఇచ్చారనే. అన్ని జనులు, ఇటు యూదులు, సంఘంలోనికి ప్రజలు ప్రవేశించడానికి ఇక దావీదు తాళపు చెవిని నేను నీకు ఇస్తున్నానని చెప్పి అంటే ఆ ప్రసంగం ద్వారా కొంతమందిని 3,000 మందిని చేర్చడానికి దావీదు గారు తాళపు చెవి పేతురు గారికి ఇచ్చినట్టు చెప్పాడు. అంటే సంఘం స్థాపించింది ఈయనే, సంఘం ఈయనదే, కానీ సువార్త అనేటువంటి తాళం ఎవరు తీశారు? ఇప్పుడు మీ దగ్గర ఏమున్నాయి? మీ దగ్గర కూడా ఒక కీ ఉంది. మీ దగ్గర కూడా మీ ప్రాంతాల్లో కొంతమందిని సంఘంలోకి రప్పించాలంటే ఎవరి దగ్గర తాళం? ఈ తాళం
ఫిలదెల్ఫియాలో ఉందంట. అర్థమైందా? మీరు ఏం భయపడక్కర్లేదు. మీకు ఆదరణ లేనటువంటి విషయాలు ఏం కాదు. మిమ్మల్ని ఆదరిస్తాను నేను అన్నట్టుగా మాట్లాడుతున్నాను. మీరు జాగ్రత్తగా మీరు దానికి దీనికి కంపారిజన్ చేసుకోండి. క్రీస్తు అనుమతి పొందిన వారు ఎక్కడికి వస్తారు? వేశ్య రాజ్యంలోకి చేర్చబడతారు. క్రీస్తును త్రోసివేసినటువంటి యూదులకు భయం కలిగించే విధంగా ఈ విషయం యూదులకు ఎలా ఉంటుంది? చాలా భయం వేస్తుంది. తన ప్రజలకు ప్రోత్సాహం కలిగించే విధంగా ప్రభు తను తాను ఇలా పరిచయం చేసుకున్నారు. మాట్లాడుతున్నప్పుడు కొంతమంది 10 మంది కూర్చున్నారు. ఇక్కడ 10 మంది కూర్చున్నప్పుడు మొత్తం అన్నయ్య నేను చెప్తాను కానీ మీకు ఇవ్వడానికి అంటున్నాడు ఒకడు. మిగతా 9 మంది అలా కంగారు ఇస్తాడేవాడు, ఇటు చెడగొట్టేస్తాడేమని మీరు కూర్చున్నారు. ఇక్కడ జరిగింది ఏంటి? ప్రసంగం అంతా తిన్న తర్వాత తమ్ముడు లేదు, ఏమి లేదు, అందరూ సమానమే. ఇప్పుడు భయం వేస్తుందా లేదా? అవి అక్కడికి భయం వేస్తుందా? అదే చెప్తున్నాడు అక్కడ. వాళ్ళే అన్నారు, సంఘం అన్నారు. సంఘం ఆదరించబడింది, వాళ్ళు భయపడ్డారు. అంటే తాళం మన దగ్గర పీకేసాడా? మెస్సీ వచ్చేదాకా మన దగ్గర ఉంటుంది అనుకున్నాం. మెస్సీ వచ్చేసాడు. మెస్సీయా క్రీస్తే. అదే వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఈ వచనం ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘానికి ఆదరించిందా లేదా? దేని బట్టి ఆదరణ? ఆయన బట్టి ఎందుకు ఆదరణ? ఆయన చేతిలో తాళం ఉంది కాబట్టి. ఆయన ఎవరినైతే అంగీకరిస్తాడో వాళ్ళు రాజ్యంలోకి వెళ్తారు. ఇప్పుడు ఇంతకీ మన దగ్గర ఉన్నది ఎవరు? ఆయనే. మనకు భయం ఏంటి? ఆయన ద్వారానే తప్ప పరలోక రాజ్యంలోకి కావడం, పరలోకంలోకి కూడా వెళ్ళడానే కదా. అంటే యేసుక్రీస్తు వారు తుది అధికారం కలిగిన వాడిగా ఆయన పరిచయంలో మనకు కనబడుతుంది. ఈ వచనంలో అదే చెప్తున్నాడు దేవుడు. ఆయన కేవలం సహాయకుడిగా లేదా మార్గదర్శిగా కాదు. మార్గదర్శిగా కాదు. సహాయకుడు అంటే ఏంటి? బలహీనతలో సహాయం చేసేవాడు. మార్గదర్శి అంటే ఏంటి? ఇలా నడవండి అని చెప్పేవాడు. ఈ కోణంలో చెప్పలేదండి ఆయన ఒక సహాయకుడిగానో మార్గదర్శిగానో చెప్పిన సంగతులు ఇవి కావు. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి నేను సహాయం చేస్తాను, మార్గదర్శికుంటానని చెప్పట్లేదు. ఆయన బాధ్యత తీసుకుంటాను అంటున్నాడు. బాధ్యత వేరు కదా, మార్గదర్శి వేరు. నేను ఇలా వెళ్తున్నాను, అవతలకి వెళ్ళాలి, జారిపోతుంది, బురద జారిపోతుంది, ఇలా నడిచి వెళ్తాను కదా, నువ్వు వచ్చేయి నేను నడుచుకున్నట్టు అన్నాడు అనుకోండి. అది ఆదరణ ఇస్తుందా? ఆదరణ అవ్వదు. ఎందుకనంటే ఆడు బాగానే వెళ్ళిపోయాడు, మనం ఎలా వెళ్తామో జారిపడిపోతామో, ఆయనకి అలవాటు ఉంది కాబట్టి వెళ్ళిపోయాడు అని అంటాం మనమా. కొన్ని జారిపోయే ప్రాంతాల్లో నడుస్తున్నప్పుడు ఆయన చక్కగా వెళ్ళిపోయాడు, ఆయనకి అలవాటు కాబట్టి, ఆయన నడవగలడు కాబట్టి వెళ్ళిపోయాడు అని అంటాం. ఇక్కడ యేసుప్రభువు ఒక మార్గదర్శిగానో ఒక సహాయకారిగానో మాట్లాడట్లా, బాధ్యత వహించేవాడిగా మాట్లాడుతున్నాడు. నేను చేస్తాను, దావీదు తాళపు చెవి నా చేతిలో ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. బాధ్యతని చూపిస్తున్నాడు తప్ప తప్పించుకునే మాటలేమైనా మాట్లాడలేదు. రక్షణ పరంగా మరియు ప్రజలకు అవకాశాల పరంగా ఏ తలుపులు తెరిచి ఉండాలో లేదా మూసివేయబడాలో ఆయన నిర్ణయిస్తాడంట రక్షణ పరంగా కదా. కొంతమంది మాట్లాడేది ఏంటనుకుంటే హైపర్ గ్రేస్ వాళ్ళు రక్షణ పరంగా కొంతమందిని పరలోకంలోనే డిసైడ్ చేసేసాడు. మీరెవరు పరలోకానికి వెళ్ళరని చెప్పడానికి అంటున్నారు. అది ఫిలదెల్ఫియా గొడవ. అర్థమైందా? ఫిలదెల్ఫియాకి వాళ్ళకి లింక్ ఉందని అని తినేస్తున్నాడు మన నుంచి. నవీన్ మొత్తం మీద ఫిలదెల్ఫియా అని పెడుతున్నారు, వాళ్ళు ఏదో లింక్ ఉంది అంటున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే యేసుప్రభువు ముందే డిసైడ్ చేసేసాడు ఎంతమంది పరలోకానికి వెళ్ళాలో, తాళం తీసేసాడు వాళ్ళకి. మీరెవరు వేసేస్తున్నారు, వెళ్ళరని చెప్పేస్తున్నారు మీరు అంటున్నారు కదా. అది నిజమేనా? ఆ తాళాల గురించి మాట్లాడాడు ఈయన. నేను ముందే నిర్ణయం చేసుకున్నాను, వాళ్ళు మాత్రమే వెళ్తారు, ఆ తాళం నా దగ్గర ఉంది, ఎవడరా నిన్ను ఆపేది అంటున్నాడు ఆయన. అలా అన్నాడు అక్కడ. ఏ సందర్భంలో మాట్లాడుతున్న మాట ఇది? హైపర్ గ్రేస్ వాళ్ళు ఎలా అప్లై చేసుకుంటున్నారు ఇది? నేను తెరిచేసాను. ఎక్కడ తెరిచేసాడు? పరలోకంలో తెలిసేసాడు. ఇంతమంది వెళ్ళాలని ముందే డిసైడ్ చేసేసుకున్నాడు. వాళ్ళ కొరకే రక్తం చిందించాలని డిసైడ్ చేసేసుకున్నాడు. వాళ్ళనే కడుగుతానని డిసైడ్ చేసేసుకున్నాడు. ఇదా అక్కడ యేసుప్రభువు చెప్పింది? నేను అందుకే దీన్ని ఫిలదెల్ఫియా అని పెట్టుకున్నారేమో అనుకుంటున్నా. అర్థమైంది ఇప్పుడు నీకు? ఇదే కనెక్టింగ్. రక్షణలోకి వెళ్ళాలని రక్షణ పరంగా కూడా అవకాశాల పరంగా యేసుక్రీస్తు వారు ఒక దారి ఇచ్చేసారు కదా, లాక్ తీసేశారు కదా.
ఇంక దాన్ని మూసేయటానికి అవడం సరిపడు అన్నట్టుగా. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నేను మూస్తే తెరిచివాడు ఎవడు ఉండడని కూడా చెప్పాడు. అర్థమైందా? మరి ముందు తీసుకుని ఇది వెనకాలది ఎందుకు వదిలేయాలి మనం? అంటే తీయటం వరకైనా వేయొద్దా? వేయొద్దా? అది చూడండి, ఆయన ఏమంటున్నాడు? ఒక నిర్ణయం ఆయన కలిగి ఉన్నాడు. ఇది ఆయన మానవ శక్తి లేదా అభిప్రాయాలతో ప్రభావితం కాదని కూడా తెలియజేస్తుంది. అంటే ఎవరో మనుషులు అనేవాళ్ళు ఎవరు కూడా ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు. మనుషులు అనేవాళ్ళ వల్ల అయ్యేది కాదు. ఒకవేళ ఆడు రక్షణ పొందడానికి ఇష్టపడతలేదు అనుకోండి, నువ్వు ఎంత స్వార్థ చెప్పినాడు మారటానికి ఇష్టపడతలేదు అనుకోండి, ఆడు అలా డిసైడ్ అయిపోయాడు. ఇక వాడి గురించి నువ్వు ఎన్ని చేసినా, ఆడిని నువ్వు జాకిలెట్ లేపినా రాడాడు. ఏ మానవ శక్తి ఒక వ్యక్తిని రక్షించలేదు, ఏ మానవ శక్తి ఒక వ్యక్తిని శిక్షించను లేదు. అంటే ఎవరి చేతిలో ఉన్నాయి? యేసుక్రీస్తు వారి చేతిలోనే ఉన్నాయి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ మానవ శక్తి కూడా వాళ్ళ అభిప్రాయాలతోటి ఇది వ్యతిరేకిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆడు ఆపేసాడు, వీడు ఆపేసాడు అంటూ ఉంటాం కదా. ఎవడా ఆపడు. ఆగింది వాళ్ళ వల్ల కాదు. ఎవరి వల్ల ఆగి ఉండాలి? ఆయన వల్ల ఆగి ఉండాలి. ఒకవేళ ఆపేయాలని చూశారు, నిజంగా ఆపేయాలని ఆపేయారనుకో, నేను తెరిస్తే ఆపటానికి వాళ్ళెవరు? ఇది మూస్తే, వీళ్ళ మూస్తే 7 తెరుచుకుంటాయి. అర్థమైందా? ఒకటి మూసాడనుకో నీ మీద ద్వేషంతో 7 తెరుచుకుంటాయి. నేను ఒక్కటి మూసాను అనుకో, 100 దారులకి తెరిచినా సరే నువ్వు లోనికి వెళ్ళావు నేను మూస్తే. ఎందుకంటే అసలు ద్వారా తాళం నా దగ్గర ఉంది. అంతేనా? ఇదే చెప్తున్నాడు క్లియర్గా దేవుడు. ఈ లేఖ ద్వారా మనకి ఎన్ని ఆధ్యాత్మిక పాఠాలు నేర్పిస్తున్నాడు చూడండి. ప్రపంచం వారిని చిన్నగా లేకపోతే బలహీనంగా చూసినా తనను విశ్వసించే వారికి ఆయన ద్వారాలు తెరుస్తాడు. విశ్వాసించినటువంటి వ్యక్తులకు మాత్రమే ద్వారాలు తెరుస్తాడు. నమ్మనోళ్ళు కూడా యేసుక్రీస్తు అంటే ఏంటి తెలియని వాళ్ళు కూడా పరలోకంలో చోటు ఉందని అంటే అర్థం ఏంటి? ముందే డిసైడ్ చేసేసుకున్నాడు, ఏదో ఒక రోజుని వాళ్ళు మారతారు, మనం డిసైడ్ చేయకూడదు అని అంటున్నారు వాళ్ళు. క్లారిటీగా చెప్పాడు, నా యందు విశ్వాసించేవాడే రక్షించబడతాడు, నన్ను ప్రభువుని ఒప్పుకునేవాడే రక్షించబడతాడు. దానికి కూడా చెప్పాడు ఆయన. ఆ తాళం ఎవరికి తీయబడుతుందో కూడా చెప్పాడు ఆయన. ఎవరు లోనకి ప్రవేశిస్తారో కూడా చెప్పాడు ఆయన. అంతే తప్ప నేను ముందు డిసైడ్ చేసిన వాళ్ళు వస్తారని అంటలేదు ఆయన. అన్నాడు అలాగా. రక్షణ శాస్త్రంలో ఇది చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయాలి. మీకు ప్రపంచం వారిని చిన్నగా చూసినా కూడా బలహీనంగా చూసినా కూడా తనను విశ్వసించేవారే ఎక్కడ ప్రవేశిస్తారు? ఆయన రాజులకు ప్రవేశిస్తారు. ఆయన ద్వారా సంఘం కొరకు ఏర్పాట్లని సాతాను తాత్కాలికంగా అడ్డుకోవచ్చు, కానీ అంతలో దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడతాయి. ఇప్పుడు కొన్ని ప్రాంతాలకి సువార్త తీసుకురావద్దు, సువార్త ప్రకటించవద్దు అని ఆపేస్తున్నారు. చూసారు, బోర్డులు పెట్టేస్తున్నారు ముందే. మత ప్రచారకులు మా ప్రాంతంలోనికి రావద్దు అని వీళ్ళు బోర్డు పెట్టేస్తున్నారు. వాళ్ళు పెడుతుంది కదా, అది సాతాను మోస్తున్నాడు. అక్కడ సాతాను మోస్తున్నాడు. ఎక్కడ? ఊరు చివర. ఎవరిని రావద్దని? సువార్థికులు రావద్దని. కానీ సువార్త ద్వారా ముయ్యగలిగారు వాళ్ళు. ఎక్కడుంది? చేతిలోనే ఉంది. చూస్తాడు ఏదో మాట దేవుడు అనుకుంటే చెవులు పడతాయి పడవా? నువ్వు వెళ్ళి అక్కడ రక్షించేదేమి లేదు. వెళ్ళి ఒకవేళ నీ మాటలు బట్టి ఎవడన్నా ఇని మారితే మారొచ్చే గాక, కానీ ఈడు ఆపేస్తుంది ఆగిపోయేదా? సాతాను కొన్ని సందర్భాల్లో ఆపి ప్రయత్నం చేస్తాడు. ఈ 5 ఏళ్ళు ఆపి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవడు ఆపగలడు? చిరాకు వచ్చిందనుకో గడపలతో తీసి పక్కన పెడతాడు. మీరెవరు పక్కలంటారా అంటాడు. మొత్తం తీసి పక్కన పెడతాడు. ప్రభుత్వాలు తీసి పక్కన పెడతాడు. ప్రపంచ అధినేతలు పక్కన కూర్చున్నారు, సతికిలు పడిపోయారు. దేన్ని ఆపేద్దామని? సువార్తను ఆపేద్దామని. క్రైస్తవుని ఎవడ వల్ల అవుతుందా? ఒకసారి జరగాలండి, ఇది ఆపుతం జరగాలి. ఎందుకంటే ఆపి ఓడి హీనస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూసి మరింతగా బాధపడతాం. ఆపాలి, అంతేనా? ఆపితేనే తెలుస్తుంది కదా. అసలు మన దేవుడు ఏంటో మనకు తెలియట్లేదు ఇప్పటి వరకు. చెప్తున్నాం అంతే, వెళ్తున్నాం, దేవుడు అవకాశం ఇచ్చాడు చెప్పి వచ్చేయమంటున్నాం. ఒకవేళ ఆపేస్తే నువ్వు ఇంకా బలంగా చేస్తావు. అంటే మనకి డోకా లేదనమాట, మన వెనకాలైనా పనిచేస్తున్నాడు అని ఒక నమ్మకాన్ని పుట్టించడానికి
దేవుడు చేసే పనులు అనమాట. ఒకవేళ సాతాను ముయ్యొచ్చేమో కానీ కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళి సువార్త ప్రకటించలేకపోయాం, అక్కడ సువార్త సభలు జరగలేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడేమంటాడని అంటే అంతంలో దేవుని ఉద్దేశాలు నెరవేరుతాయంట. ఎలా నెరవేరుతాయి? వాళ్ళ సంఘానికి రాలేదు, ఏనాడు సువార్త వినలేదు, మన కళ్ళతో అసలు ఏంటి ఇది, వీళ్ళు పరలోకంలో ఉన్నారేంటి, ఇదేంటి మనం ఇంత కష్టపడ్డాం, సువార్త చేసాం, ఇంత అలాగా ఇంత గొప్పగా వాక్యం చెప్పాం, మన సంఘాలకు మానకుండా వచ్చాం, మనము పరలోకంలో ఉన్నాం, అసలు ఏనాడు సైనిధి రానుడు పరలోకంలో ఉన్నాడేంటి అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ వీడు రావటానికి అవకాశం లేక సాతాను మూసేసాక ఉండిపోయాడు. కానీ మీకంటే ఎక్కువగా నా విషయంలో విశ్వాసం నుంచి భక్తి చేశాడు, అందుకే ఇక్కడ ఉన్నాడని చెప్తాడు. తెరిచాడు అక్కడ, ఎక్కడ వీడు మూసాడు, ఎక్కడ తెరిచాడు ఆయన, అక్కడ తెరిచాడు. ఒకవేళ మనకు కూడా కొంతమంది వారం వారం మానకుండా వచ్చేస్తున్నాం తెరుచుకున్నాయి అనుకుంటారేమో. బతుకు మార్చుకోకపోతే మనకు అక్కడ మూసేస్తాడు. ఆడు రాలేదేంటి, వారం వారం వచ్చేవాడు, ఎప్పుడు రానివాడు ఈడు వచ్చాడు ఏంటంటే, ఈడు వచ్చాడు కానీ మారలేదు, వాడు రాకపోయినా బతుకు మార్చుకున్నాడు, అందుకే ఇక్కడికి వచ్చాడు. అంతిమంలో తెలుస్తుందంట, కంగారు పడకండి, వాడు మారలేదు ఈడు మారలేదని. ఎవరు తెరుస్తారు అక్కడ? అంతిమ ద్వారాలు ఎవరు తెరుస్తారు? అక్కడ తెలుస్తుంది. నువ్వు నేను వెళ్ళిన సువార్త ప్రకటించబడి వెళ్తాడా, ఇనివాడు వెళ్తాడా అనేది అక్కడ తెలుస్తాయి. అంతవరకు మనం ఏం చేయకూడదు, కంగారు పడకూడదు, భయపడకూడదు. పిల్లదేల్పే సంఘంతో యేసుప్రభువారు మాట్లాడుతున్న విషయం ఇది. అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇక ద్వారం తెరిచి ఉంచిన ప్రభు ఎలా పరిచయం చేయబడ్డాడో తెలుసా, ఎలా పరిచయం చేసుకున్నాడో తెలుసా? సత్యస్వరూపి యగు పరిశుద్ధుడు అన్నాడు. ఒకసారి చూస్తున్నారు అది ప్రకటన 3:7. మళ్ళీ చదువుదాం, మొదటి నుంచి చదువుదాం. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయి లేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయివాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. ఎవరండి? సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. మనం ప్రకటన 3:7 బి అయిపోయిందా? క్లారిటీ వచ్చిందా మీకు? అది సి. ప్రకటన 3:7 సి. మీరేం చేస్తారంటే సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. హింసించేవారు వెల్లడి చేయబడుదురు, హింసించేవారు వెల్లడి చేయబడుదురు. దాని మీద కొన్ని విషయాలు మాట్లాడతాం. ద్వారం తెరిచి ఉంచిన ప్రభు ఏమని పరిచయం చేసుకున్నాడు? సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. ఆయన పరిచయం అదిరిపోతుందే. అసలు ఆయన నిజంగా అక్కడ రియల్గా మాట్లాడితే ఎలా ఉంటుందో, ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే అడ్డుపడ్డారో వాళ్ళకి తడిసిపోతాయి, మొత్తం కంగారు వచ్చేద్ది. ఇంకా అసలు ఈ అప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఆపిన వాళ్ళు ఉంటారు చూసారా, ఆ రోజు ఉంటుంది అబ్బా వాళ్ళకి పరుగులు. ర్యాంప్ మీద నడుపుతారు చూసారా ఫ్యాషన్ షోలో, మొత్తం బాదురే వీళ్ళకి. ఇక చాలా దారుణంగా ఉంటుందండి. ఎందుకంటే ఆయన పరిచయంలోనే మనకు అర్థమవుతుంది. అలాంటి వ్యక్తిని మనం కలుగున్నాం, అలాంటి వ్యక్తిని కలుగున్నాం కాబట్టి మనకి ఈ ఆదరణ. ఏమని చెప్పాడు? చెప్పినోడు ఎవరు? దావీదు తాళపు చెవి కలిగి నేనేస్తే ఎవడు తీలేడు, నేను తీస్తే ఎవడు వేయలేని వాడు చెప్పు సంగతులు. ఈ విషయాలు చెప్పింది ఎవరు? స్టీఫెన్ బలా. ఈ విషయాలు చెప్పింది ఎవరు? యేసుప్రభువారా. మరి ఎవరు చెప్పారు? సత్యస్వరూపి. అంటే అర్థం ఏంటి? ఆయన చెప్పేసాడు, ఇంటెన్షన్ ఇచ్చాడు అక్కడ. ఈ విషయాలు చెప్పింది ఎవరో తెలుసా? అబద్ధాల కోరిక చెప్పింది సత్యస్వరూపి. అబద్ధమాడు వాడు ఎన్నెన్ని వాగ్దానాలు చేస్తాడు, అలాంటి అబద్ధాలు కోరు కాదు ఈ మాట చెప్పినాడు. కొంతమంది వాగ్దానాలు చేస్తారు, వాగ్దానాలు తీసి గట్టు మీద పడతారు. ఇక్కడ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, సత్యస్వరూపి. అంటే ఆయన నా గుణం ఎలాంటిదో అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. మీరు ఒకవేళ మనకు అనుమానం జబ్బు ఎక్కువ కదా, అందుగురించి ఆయనకి తెలుసు. అనుమానం వీళ్ళకి ఎంత చెప్పినా కూడా జరుగుతుంది అంటవా, ఇంత తిన్న తర్వాత కూడా ఇలా గోకుండా అవుతుంది అంటావా అనుకుంటారు కదా. ఎవడో 2-3 నాలాంటి వాళ్ళు నవీన్ లాంటి వాళ్ళు ఉన్నారు, అవుతుంది అంటావనియా అన్నట్టుగా. ఆయన అంటున్నాడు సత్యస్వరూపి పరిశుద్ధుడు. అంటే ఈ పదాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు తెలుసా ఆయన? అప్పటికప్పుడు ఇక్కడ ఏదో క్రియేట్ చేసిన పదాలు కాదు ఇవి. పాత నిబంధనను ఉటంకిస్తూ
తీసుకొచ్చినటువంటి పదాలు ఇవి. చూడండి ఏమన్నాడు, సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. పరిశుద్ధుడు అని యేసు తను తాను గుర్తు చేసుకుంటున్నాడు. పరిశుద్ధుడు, నేను ఎవరనుకున్నా పరిశుద్ధుని అని అంటే ఎలా ఉంటుంది, నేను పరిశుద్ధుని అని అన్నామనికి అర్థం ఏంటి? అలా అని కాదు. ఇక్కడ బలరాధల పాలు పంపులు పొందే వాళ్ళు అందరూ ఈ పక్కన అన్నాం అనుకో, ఒకరిద్దరు ఆపేసి ప్రయత్నం నువ్వు వచ్చేద్దాం ఏంటి అన్నప్పుడు మనకు తెలియదు కదా. బలారాధన ఇచ్చేవాడికి ఆడితో వీడి తిరుగుతూ ఉంటారు కదా, ఆడు మంది వేసాడు వీడు అన్నట్టుగాను, నువ్వు వచ్చేస్తున్నావు ఏంటంటే ఏంటన్నావు, నేను పరిశుద్ధనయ్యా, ఆయన అలా చూస్తున్నాడు కానీ నేను పరిశుద్ధనయ్యా అని అంటాం చూసారా. నేను కట్టుకుంటానయ్యా, మనోడు కూడా పరిశుద్ధుడని క్లాసుకి రానిద్దామనియా అని మనం మాట్లాడుకుంటాం చూసారా. అలాంటి పరిశుద్ధుడైన పదం కాదు ఇది. ఏ పరిశుద్ధుడు ఇది? పరిశుద్ధుడు అంటే ఏంటి? నేను పరిశుద్ధునే ఉన్నాను కనుక మీరుని సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులే ఉండండి అని చెప్పిన పరిశుద్ధుడు కాదు ఇది. పరిశుద్ధుడు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, మన పరిశుద్ధులమా చెప్పాలి, మన పరిశుద్ధులమా దరిద్రం కూడాను. పరిశుద్ధులం మనం. ఎవరికి అడిగారు మనల్ని? ఎవరు శుద్ధీకరించారు మనల్ని? యేసు రక్తంలో కడగబడినటువంటి పరిశుద్ధులేని క్రీస్తు సంఘం మనం. ఈ పరిశుద్ధత నేను పరిశుద్ధునే చెప్పుకుంటున్నావు, ఇక్కడ యేసుప్రభువు వారు చెప్పుకుంటున్నావు నీలాంటి పరిశుద్ధుడైనా. మరి ఏ పరిశుద్ధుడు? ఎందుకు వాడాడు ఆ పరిశుద్ధుడైన పదం? అర్థమవుతుందా? పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమని కానీ అన్నప్పుడు మనలాంటి పరిశుద్ధుడా? మన పరిశుద్ధులమే. ఎలా పరిశుద్ధులం? మనగా పరిశుద్ధులం కాదు, ఆయన పరిశుద్ధులుగా చేశాడు. కానీ యేసుప్రభువు ఇక్కడ పరిచయం చేసుకుంటూ పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమని అంటున్నాడంటే అర్థం ఏంటి? ఆయన ఏదో చెప్తున్నాడు అక్కడ. పరిశుద్ధుడనే పదం అప్పటికప్పుడు పుట్టించింది కాదు అది. పాత నిబంధనలో పరిశుద్ధుడు అనేటువంటి తర్జుమా చేయబడినటువంటి పదానికి గ్రీక్ అర్థం అని చూసారా, ఆ పరిశుద్ధుడు అంట. పాత నిబంధనలో పరిశుద్ధుడు అని పిలువబడిన వాడు ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. యెహోవా దేవుడు పరిశుద్ధుడు అని పిలువబడ్డాడు. అక్కడ యెహోవానే ఆయనకి పెట్టబడిన పరిశుద్ధుడైన పదమును చూసారా, అదే పదం ఇక్కడ వాడారంట. ఎవరో కడిగితేనో ఎవరో చేస్తేనో వచ్చే పరిశుద్ధుడు కాదు ఇక్కడ. ఆయన 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 అంటే ఇప్పుడు ఆయన చెప్పుకునేది ఏంటి? ఆయనతో సమానం, ఆయనతో సమానుడైన పరిశుద్ధుడు, ఆయన లాంటి పరిశుద్ధుడు. అర్థమవలేదా? ఇక్కడ పరిశుద్ధుడైన పదానికి గ్రీక్ వర్డ్లో ఇచ్చింది మాత్రం పాత నిబంధనలో యెహోవాని దేవునికి వాడినటువంటి పరిశుద్ధుడైన పదమే యేసుప్రభువు వారు ఉపయోగించుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు ఉపయోగించుకుంటున్నారు. ఎవరు తలుపు కొట్టారు చూడు తమ్ముడు, వచ్చి వెళ్ళిపోతుంట మళ్ళీని. వచ్చానండి వెళ్ళిపోయానండి అంటారు. ఈ ఒరిజినల్ పదం దేవునికి ప్రత్యేకించబడి వాడబడింది. చూద్దాం అది ఒకసారి రిఫరెన్స్. యెషయా గ్రంథం 20 అధ్యాయము 25 వచనం. యెషయా గ్రంథము 40 అధ్యాయము 25 వచనం. 40:25. నీవు ఇతనితో సమానుడువని మీరు నన్ను ఎవరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. నీవు ఇతనితో సమానుడువని మీరు నన్ను ఎవరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. పరిశుద్ధుడు ఎవరి పరిశుద్ధుడు? యెహోవా దేవుడు. ఈ పదం ఎగ్జాక్ట్గా ఎక్కడ వాడబడింది? యేసుక్రీస్తు వారు ప్రకటన 3:7 చెప్పాడు చూసారా, సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమని అన్నప్పుడు ఇక్కడ పరిశుద్ధుడు ఎవరు? పాత నిబంధనలో యెహోవా దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో కొత్త నిబంధనలో యేసుప్రభువు వారు కూడా అదే కలిగి ఉన్నాడు. ఆయన ఎక్కువ ఈయన తక్కువ అని కాదు ఇక్కడ. ఆయన ఎంతో ఈయన అంతే అని చెప్పుకుంటున్నాడు ఆయన. అసలు అలా చెప్పుకోవడానికి ఎన్ని గట్స్ ఉండాలి? సమానుడు కానివాడు ఆయనతో పోలి చేసుకుని మాట్లాడుతున్నాడని అంటే అసలు ఎంత భయపడాలి? తండ్రి చిత్తాన్ని చేయటానికి వచ్చాను, తండ్రి చేయమన్నయే నేను చేశాను, ఆయన అధికారం ఇస్తేనే చేసిన చెప్పిన దేవుడు యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడేటప్పుడు ఎందుకు అలా మాట్లాడేస్తాడు చెప్పండి? ఆయన సమానం కాకపోతే, ఆయన అంతటి వాడు కాకపోతే, అక్కడ మానవ దేహంతో ఉన్నాడు కాబట్టి అలా మాట్లాడాడు. మానవ పరిధి అటు వచ్చి పరలోకానికి వెళ్ళి కూర్చున్నవాడిగా ఆయన మాట్లాడుతున్నాడు. పరిశుద్ధుడు 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 చెప్పి సంగతులు ఏమనగా అంటున్నాడా? పెద్ద పరిశుద్ధుడు, చిన్న పరిశుద్ధుడు, బుల్లి పరిశుద్ధుడు అన్నాడా? ఏమన్నాడా?
పరిశుద్ధుడు చెప్పి దేవుడు ఎలా అయితే మాట్లాడతాడో ఆయన అలాగ మాట్లాడాడు. పరిశుద్ధుడు అడుగుచున్నాడు. ఇక్కడ సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పుచున్నాడు. చెప్పు సంగతులేమనగా ఎంత అర్థం ఉంది చూడండి. ఇంకొక రిఫరెన్స్ చూద్దామా? హబక్కూకు 3వ అధ్యాయము 3వ వచనం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది. ఏ పరిశుద్ధుడు? ఏ పరిశుద్ధుడు ఇక్కడ? యెహోవానే పరిశుద్ధుడు. ప్రకటన 3:7 చెప్పిన పరిశుద్ధుడు ఎవరు? యేసుక్రీస్తు అనే పరిశుద్ధుడు. అక్కడ ఆయనకి వాడిన పదమే ఇక్కడ ఈయనకి అప్లై చేసుకుంటున్నాడు. ప్రకటన 6:10, ప్రకటన 6వ అధ్యాయం 10వ వచనం. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందుమని బిగ్గరగా కేకలు వేసిరి. ఇక్కడ కూడా యెహోవా దేవుడి గురించే మాట్లాడుతున్న సందర్భం. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా. ఏ పదాలు ఇవి? ఎవరికి వాడిన పదాలు ఇవి? దేవునికి ప్రత్యేకించబడి వాడిన పదాలు. ఎవరు వాడుతున్నారు ఇప్పుడు? యేసుక్రీస్తు వారు వాడుతున్నారండి. మీకు అర్థం అవ్వట్లేదు అనుకుంటున్నాను. యేసుక్రీస్తు వారు వాడుతున్నారు. ఒకవేళ ఆయనతో సమానుడు కాకపోతే, ఆయన అంతటి వాడు కాకపోతే, ఆయనకి ఈయనకి వ్యత్యాసం ఉంటే ఈ పదం వాడతాడా? ధైర్యం కదా, అసలు ధైర్యం సరిపోవడానికి మనిషి కాదు కదా ఆయన. ఆయనకి అన్నీ తెలిసినోడు కదా. వాడుతున్నాడంటే అర్థం ఏంటి? ఇక్కడ భయం ధైర్యం కాదు. ఆయన ఎంతటోడో చెప్పుకుంటున్నాడు. ఆయన ఎవరో చెప్పుకుంటున్నాడు. చెప్పింది ఎవరు? దావీదు తాళపు చెవి కలిగింది ఎవరు? పరిశుద్ధుడు. ఏ పరిశుద్ధుడు? నీలా నాలా మనలా యూనివర్సిటీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిశుద్ధుడా? మరే పరిశుద్ధుడు? వీళ్ళు కూడా ఆయనతో సమానమని చెప్పుకుంటున్నారు కదా. మనం శ్రీకాంత్ అనేవాడు ఒక సృష్టిని చేశాడంట. అంటే దేవుడు చేసినప్పుడు దేవునిలో ఉన్న శ్రీకాంత్తో సృష్టిని చేసినట్టేనంట. మరి ఇప్పుడు మా అడ్డదిడ్డాలుగా మాట్లాడేది ఎలా అండి? జనపాపం లేదన్నదో చెప్పింది వాళ్ళే. మరి ఇప్పుడు ఆదమ్మ గారు పాపం చేసినప్పుడు మనం ఎవరిలో ఉన్నట్టు? మరి ఆదం పాపం చేస్తే ఆ పాపం ఎవరికి వస్తుంది? మరి ఇదెందుకు తీసుకో? దేవుడు సృష్టి చేసినప్పుడు నువ్వు దేవుళ్ళో ఉంటే సృష్టికర్తవు అయిపోయావు. మరి ఆదములో ఉన్నప్పుడు పాపం చేసినప్పుడు ఆదములో నువ్వు కూడా ఏమవ్వాలి? మరి ఇది పాపం లేదండి, జనపాపం లేదండి అంటాడు. అంటే నోటికి వచ్చింది మాట్లాడేస్తే ఇలాంటి పొరపాట్లు వస్తాయి. మన అనకూడదు కానీ ఆదాము గారు అవతోటి లైంగికంగా కలుస్తాడుగా. మరి ఎవరు కలిసినట్టు చెప్పరే? తప్పు కదా అది, అలాంటి బోధ. అందరూ అందులో ఉంటారుగా, అలా తీసుకుంటాం మనం. ఇలాగా మనం మాట్లాడామనుకో, ఒక మాట మాట్లాడామంటే 100 తప్పులు వస్తాయి మన మీదకి. 100 ప్రశ్నలకు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. యేసుక్రీస్తు వారిని తక్కువ చేసే ప్రయత్నంలో వాళ్ళు ఎంత మట్టానికి వెళ్ళిపోతున్నారో మనకి అర్థమవుతుంది. మురికంతా కింద దిగిపోయి తేట బయటకు వస్తుంది చూసారా? లాస్ట్కి మిగిలే మురికది చెత్త. ఆ చెత్త జోలికి వెళ్ళకండి అని చెప్పడానికి తీసుకున్నాను అనమాట. ఈ పాయింట్ కాదు ఇప్పుడు ఈ మాట. ఈ పాయింట్ అంతా వాళ్ళ గురించి మాట్లాడామనుకుంటారు. మనం ఉన్నతమైన మాటలు నేర్చుకుంటున్నాం. ఎవరో పనికి మాలలో కౌంటర్లు వేయడానికి కాదు. ఏమని పరిచయం చేసుకున్నాడు ఆయన? సత్యస్వరూపి యొక్క పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. ఈ ఒరిజినల్ పదం ఎవరికి ఆపాదించబడింది? ఎవరికి ప్రత్యేకించబడింది? యెహోవా దేవునికి. ఇప్పుడు యేసుక్రీస్తు అనే దేవునికి అన్వయించుకుంటూ ఆయన మాట్లాడుతున్నాడు, పరిచయం చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. దేవుడు ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నట్టు సంబోధించబడ్డారో ప్రభువైన యేసు అలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నట్టు యేసుక్రీస్తు వారు చెప్పుకుంటున్నారు. ఓకేనా? ఈ విధంగా యేసుక్రీస్తు వారు ఏమి స్థాపించి బూనుకున్నారో తెలుసా? ఆయన దైవత్వాన్ని స్థాపించి బూనుకున్నారు. ఇప్పుడు నేను పరిశుద్ధుని అని ఒక సంఘంతో యేసుక్రీస్తు వారు చెప్పుకోవాల్సిన అవసరం ఏముందండి? నేను చెప్పింది అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు నేను పరిశుద్ధుని అని చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన పరిశుద్ధుడు అని వీళ్ళకి తెలియదా? ఆయన ఎలాంటి పరిశుద్ధుడు వీళ్ళకి తెలియదా? తెలుసు. కానీ ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన? ఏమి స్థాపించబోనుకున్నాడు?
నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి అని దేవునితో సమానుడు అంటే మళ్ళీ వేరేగా వచ్చేస్తుంది. అలా అని కాదు, దేవునితో సమానుడు అంటే దేవుడైన ఒక ఆయన ఉన్నాడు, ఈయన కూడా ఆయనతో సమానం అన్నట్టు ఉంటుంది. దేవుడు అంతే. ఈ నవీన్తో సమానం అంటే నవీన్ అయిన ఒక ఆయన ఉన్నాడు, ఈయన కూడా ఆయన దగ్గరికి ఈక్వల్గా వెళ్ళిపోయాడు అనమాట, ఆయనతో సమాన స్థాయిలోకి వెళ్ళిపోయాడు అనమాట అన్నట్టుగా ఉంటుంది. అబ్బాయి అలా చెప్పకూడదు. ఇక మనం దేవుడి గురించి మాట్లాడితే అందులో యెహోవా వస్తారు, పరిశుద్ధాత్ముడు వస్తారు, యేసుక్రీస్తు వారు వస్తారు. ఆ దైవత్వంలో ఒక వ్యక్తిని అని యేసుప్రభువు వారు చెప్పుకుంటున్నారు. ఆ దేవత్వంలో ఒక వ్యక్తిని అని చెప్పుకుంటున్నారు. ఆయన పరిశుద్ధిని నేను పరిచయం చేసుకున్నప్పుడు ఆయన పరిచయం చాలా అద్భుతంగా ఉందండి. ఈ విధంగా ఆయన దేవత్వాన్ని స్థాపించే ప్రయత్నం చేశారు. అది పరిచయం చేసుకున్నప్పుడు మనకు అర్థం అవ్వాలి. ఇంకా మనం ముందుకు వెళ్తే సత్యవంతులు, నమ్మదగిన వారు, యథార్థవంతులు, నిజమైన వారు అనేటువంటి ఒక గుణం కలిగిన వ్యక్తులు ఎవరంటే యూదులు. వాళ్ళు ఏమనుకునేవారు? మా అంత నీతిమంతులు, మా అంత పరిశుద్ధులు, మా అంత యథార్థవంతులు లేరనుకునేవారు కదా. అలా చెప్పుకునే యూదులు ఉన్నారు చూసారా. ఇలాంటి యూదుల వలె అబద్ధమాడే గుణం యేసుప్రభువు వారికి లేదు. సాతాను సమాజపు వారికి ఉండొచ్చు. యేసుప్రభువు వారు ఎందుకు ఈ మాట ఎత్తాడు తెలుసా? సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా అన్నప్పుడు ఇంకో ఇంటెన్షన్ కూడా ఉంది ఆయనకి. ఈ సాతాను సమాజం వారు చెప్తున్నారు చూసారా, కబుర్లు, అబద్ధాలు, అబద్ధపు జనులు. అలాంటి పరిశుద్ధుడు చెప్తలేదు ఇక్కడ. అలాంటి పరిశుద్ధుడు కాదు ఈయన. అంటే ఇంకొక రకంగా ఏం చెబుతున్నాడు తెలుసా? వాళ్ళు అబద్ధం చెబుతున్నారని. మిమ్మల్ని ఏడిపించే వాళ్ళు ఉన్నారు చూసారా, హింసించే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు అబద్ధం ఆడుతున్నారని. అంతేనా? ఏదలమని చెప్పుకుంటూ అబద్ధమాడే సాతాను సమాజం వారికి విరుద్ధంగా ప్రభు తను తాను పరిచయం చేసుకున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని పరిచయం 2 కోణాలు చూసాం. ఒకటి దేవత్వాన్ని స్థాపించి పూనుకున్నారు, 2 అబద్ధాన్ని తెర మీదకి తీసుకొచ్చి చూపించాలనుకున్నారు. అబద్ధము చూపించారు, ఆయన ఏంటో స్థాపించారు. ఇది ఆయన పరిచయంలో మనకు కనబడుతున్నటువంటి విషయం. పరిశుద్ధుడు, హొగాయిస్. పరిశుద్ధుడు అంటే గ్రీక్లో హొగాయిస్ అంటే ప్రత్యేకింపబడిన వాడు, ఇతరుల వంటి వాడు కానివాడు, ఇతరుల కంటే భిన్నమైన వాడు, పాపాన్ని సహించలేనివాడు, సహించబోనివాడు అనేటువంటి అర్థాలు ఇచ్చే పదం అంటే ఇది హొగాయిస్ అనేది. ప్రత్యేకమైన వాడు, ఈయన వంటి వాడు ఇంకొక ఆయన ఇంకెవరికి భూమి మీద లేరు అన్నట్టుగా ఈ పదాలు కూడా దానికి అర్థాలు వస్తాయంట. దుష్టులు శిక్షించబడతారనడానికి, ప్రత్యేకించి క్రైస్తవులు హింసించేవారు శిక్ష పొందుతారనే గ్యారంటీ ఇక్కడ యేసుప్రభువు వారు ఇస్తున్నారు. అబద్ధమాడే వాళ్ళందరినీ కూడా నేను సహించను, వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని హింసిస్తే మాత్రం వాళ్ళు శిక్షించబడతారు అనేటువంటి ఇంటెన్షన్ అందులో మనకు కనపడుతుంది. ఇంకొక పదం కూడా వాడారు ఆయన, సత్యస్వరూపి. చూడండి ఒకసారి, సత్యస్వరూపి, సత్యస్వరూపి అని తను తాను సూచించుకున్నారు. అక్షరార్థకంగా ఏంటంటే సత్యమైన వాడు అని. సత్యస్వరూపం అంటే ఏంటి? సత్యమైన వాడని. ఫిలదెల్ఫియా అబద్ధ దేవుళ్ళతోటి, అబద్ధపు యూదులతోని నిండిపోయింది. 3:9 కూడా చూడండి. 3:9 యూదులు కాకయే తమ యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను. ఎవరిని? అబద్ధమాడి తప్పించుకుంటారేమో వాళ్ళని కూడా రప్పిస్తాను. ఎక్కడికి? కాళ్ళ దగ్గరికి. ఎవరి కాళ్ళ దగ్గరికి? ఈ ఫిలదెల్ఫియా సంఘం దగ్గరికి అబద్ధాలు ఆడారు కదా, మీ కాళ్ళ దగ్గర కూర్చోబెడుతున్నాను తీసుకొచ్చి. కింద మ్యాటర్ చదివితే అదిరిపోద్ది. చూద్దాం. అంటే ఇక్కడ మనం చిన్నగా వాళ్ళు అబద్ధపు దేవుళ్ళతోటి, అబద్ధపు యూదులతో నిండిపోయినటువంటి ప్రాంతం కాబట్టి దాన్ని మనం కొద్దిగా హైలైట్ చేసాం. దాని వివరణ 9 వివరణ ఉంటుంది కదా మనకి, అందులో చూస్తాం. ప్రభు యొక్క స్వభావం అబద్ధికులైన సాతాను సమాజం వారిని తప్పుడు వారిగా చూపుతుందంట. ఈయన స్వభావం ఎలాంటిది? సత్యస్వరూపి. అంటే ఆయన స్వభావం అబద్ధమాడనేరని స్వభావం. ఎవరిని చూపిస్తున్నాడని అంటే వాళ్ళు అబద్ధం ఆడుతున్న వారు, వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు, అబద్ధాలాడే అబద్ధ కోరుల మాటలు విని మీరు భయపడకండి అని యేసుప్రభువు వారు ఈయన సత్యస్వరూపం అని చెప్పడంలో అది కనబడుతుంది.
ఇప్పుడు పెద్ద కోళ్ళు మంచిదంటే ఏంటి? మా అన్నీ మనం వివరించకూడదు, తప్పది. వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఎవరికి? పిల్లదెలిపిలో ఉన్న సంఘానికి అర్థమైపోద్ది. అంటే నేను అబద్ధం ఆడినంటే అర్థం ఏంటి? ఇలా అబద్ధాలు ఆడుతున్నారు, తాళం వీళ్ళ చేతిలో ఉన్నట్టు కబుర్లు చెప్తున్నారు, ఇలా మూస్తే మన సేవ చేయలేమని చెప్తున్నారు, ఇలా మూస్తే మనకు రక్షణ లేదని చెప్తున్నారు, పరలోకానికి వెళ్ళమని చెప్తున్నారు, ఇలా అబద్ధాలు ఆడుతున్నారు ఈ శాస్త్రుల పరిచయాలు అని. ఇంకా ఇవన్నీ అర్థం చేసేసుకోలేక మనం ఈయన సత్యస్వరూపు అని అనటంతోనే అలా అబద్ధాలు ఆడారు, అంతే. అంతేనా? ప్రభు యొక్క స్వభావం అబద్ధికులైన సాతాను సమాజం వారిని తప్పుడు వారిగా చూపుతుంది. కానీ ప్రభు అయితే శిష్యులైన వాడు, ఆధారపడదగిన వాడు. 3:7 కంప్లీట్, వచనమైతే కంప్లీట్. అయితే ఇందులో మనకి అన్నవింపు, నియమం, ప్రశ్నలు ఉన్నాయి కదా. 7వ వచనమైంది మధ్యాహ్నానికి. 7వ వచనం చూద్దాము. నియమం 7వ వచనం. అవును. లేకపోతే ప్రకటన 3:7 ఒకసారి చదువుదామా? ఇందులో ఈ వచ్చిన చదివిన తర్వాత వచ్చే నియమం ఏంటి చూద్దాం. చదువుతారు ఒకసారి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము. చాలు, చెప్పు సంగతులు ఏమనగా. ఇందులో నియమం 7వ వచనంలో నియమం ఏంటంటే యేసుక్రీస్తు సార్వభౌమత్వంతో సంఘములకు పరిచయం చేయడానికి అవకాశాలు ఇస్తాడు అని ఒక నియమం మనకు కనబడుతుంది. సార్వభౌమాధికారి ఎవరు? యేసుక్రీస్తు. సార్వభౌమాధికారి అంటే పెంట కుప్పల్లో ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టగలడు, సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు తీసుకొచ్చి పెంట కుప్పల్లో పాడేయగలడు. వేసేది నేనే, తీసేది నేనే. నేను వేస్తే ఎవడో తీయలేడు, నేను తీస్తే ఎవడో వేయలేడు. ఇందులో ఏం కనబడుతుంది? సార్వభౌమాధికారం. ఎవరిని నమ్మే మనం, ఎవరిని అనుసరిస్తున్నాం? సార్వభౌమాధికారిని. ఈ వచ్చిన మనకు నేర్పుతున్న నియమం ఏంటంటే మీరు కలుగున్న దేవుడు, మీరు నమ్మిన దేవుడు సార్వభౌమాధికారి. మీ పరిచర్య విషయంలో మీరు ఆందోళన పడుతున్నారేమో, మీరు నమ్మిన దేవుడిని ఆయన పరిచయం చేసుకున్నాడు ఒకసారి చూడండి, మీరు దిగులు వదిలేయండి. అది ఒక్కొక్కసారి జనం పెరగట్లేదు అంటుంటాం కదా, జనం రావట్లేదు అంటుంటాం కదా, పరిచయం ముందుకు సాగట్లేదు అంటుంటాం కదా. అసలు అలా జరుగుతుందంటే అర్థం ఏంటి? ఆయన తెలియకుండా జరిగిపోతున్నాయి ఇవన్నీ. నాకు అవకాశాలు రావట్లేదు అని అంటే ఎందుకు రావట్లేదు? ఆయన ఇవ్వట్లేదు అంతే. ఏదో మంచిది ఉందంతే, మన వెనకాల మంచిది ఉంటుంది అంతే. ఈ నియమం మనకు కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. ఆందోళన పడద్దు, బెదరొద్దు, దిగులు పడద్దు. మన సార్వభౌముడు అనేటువంటి ఆయనను తలదిండికేసి పడుకుందాం హాయిగా. నువ్వు అవకాశం ఇచ్చావా, వెళ్తాను. అవకాశం లేదా, నువ్వు ఇవ్వలేదంటే నేను అనుకుంటున్నాను ప్రభా, అక్కడ అవకాశం ఇవ్వలేదంటే నువ్వు నాకు ఇవ్వలేదు అనుకుంటున్నాను, వాళ్ళు కాదు, నువ్వు నాకు ఇవ్వలేదు అనుకున్నాను. ఏమో అవకాశం, ఒకవేళ అక్కడికి వెళ్ళే ప్రయాణంలో నాకు ఏదైనా అవుతుందేమో, అందుకే నువ్వు ఆపేసినట్టున్నావు అని అనుకుని సమర్థించుకోకపోతే పోతాం తొందరగా. అర్థమైందా? ఆ దిండి మీద అలాగా సార్వభౌమాధికారి దిండి మీద హాయిగా నిద్రపోతే, రే లే వెళ్ళాలి అక్కడికి అన్నాడు, మళ్ళీ వచ్చింది అవకాశం, అంతే. ఒకసారి ఒక్కొక్కరికి ఇస్తారంతే. సార్వభౌమాధికారి ఆయనకి బయట ఉండి బతికేవనుకో నీకు ఎన్నైనా జరుగుతూ ఉంటాయి, జరుగుతున్నట్టు వాడబడుతున్నట్టు కూడా ఉంటుంది. కానీ ఆయన తలదిండి మీద పడుకున్న వాడికి అవకాశం రాలేదంటే ఏదో ఉంది, అవకాశం వచ్చిందంటే ఏదో చేయించాలనుకుంటున్నాడు. ఇది ఈ కోణంలో మన భక్తి జీవితాన్ని మనం ముందుకి తీసుకెళ్దాం. ఇది ఈ వచనంలో నియమం. తర్వాత అన్వయింపు, నేటి విశ్వాసులకి అన్వయింపు. ఈ వచనం వాదార్పు మరియు ఆశతో నిండి ఉంది. ఈ వచనం దేంతో నిండి ఉంది? వాదార్పు మరియు ఆశ. వాదార్పు ఇస్తున్నాడా? నాకు అవకాశం రాలేదు ప్రభు అని ఏడుతున్నావు. ఏం కాదు నాన్న అంటున్నాడు. ఏం కాదు నాన్న అన్నదాంట్లో ఏం కనపడుతుంది? ఆశ. అంటే ఇంకొక అవకాశం దొరికిద్ది అనమాట నాకు అనే కదా. ఎంత అద్భుతంగా ఉందో చూడండి బైబిల్. ఇంకేంటి, యేసుక్రీస్తు మూసిన తలుపులను తెరిచి మూసివేసే బాధ్యత వహిస్తే మనం వాటికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన మూసేసాడు అనుకో,
ఇంకా ఆన్లైన్లు తిట్టుకుని, ఆన్లైన్లు మూలుక్కుని, ఆన్లైన్ల మీద దిగులు పెట్టుకుని, ఆన్లైన్ల మీద అనుమానం పెట్టుకుని ఉపయోగం ఏంటి చెప్పండి? ఏమనుకోవాలి మనం ఇప్పుడు? మూసేసే, తెరిచేసే బాధ్యత ఆయన దగ్గర ఉన్నప్పుడు, ఇంకా అసలు అంతకన్నా చాలా సందర్భాల్లో మనం దిగులు పడతాం కదా! ఆడేసాడు, ఈయన ఇద్దాం అనుకున్నాడు, ఆడేసాడు. ఆడ ఏసాడని సింపుల్‌గా అనేస్తున్నావు. అక్కడున్న వ్యక్తిగా అదేసింది. ఎవరేసారు? ఆయన మూసాడు. ఆయన మూసాడనుకో, నేను జాకీలెట్లు లేపినా అంతే. మనం అలా అనుకుని మనం ముందుకెళ్ళాలి. వచ్చిన ఇదే నేర్పుతుంది మనకి. అది మనం భయపడాల్సిన పని లేదని చెప్పాం కదా, అవసరం లేదని చెప్పాం కదా. అది రక్షణ గురించి అయినా, పరిచర్య అవకాశాల గురించి అయినా, జీవిత దిశ గురించి అయినా, లేదా కఠినమైనటువంటి కాలంలో బలం గురించి అయినా, ఏదైనా కావచ్చు. ఇప్పుడు మన బలం సరిపోట్లా. ఎందుకలా మా పరిస్థితి ఎలా అయింది? ఆర్థికంగా ఎందుకు నేను డీలా పడిపోయాను? నా కుటుంబాన్ని నేను ఎందుకు పోషించుకోలేకపోతున్నాను? నేను ఈ దేవుడిని నమ్మినందుకనే ఈ కష్టాలన్నీ. ఒక్కసారి ఈయన కాదనుకుని లోపలికి వెళ్తే నాకు ఎన్ని అవకాశాలు వస్తాయి అని మనం అనుకోవచ్చేమో. కానీ ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా నీకు బలం లేదంటే అది దేవుని కృప. నీకు బలం ఉంటే వేరే దాంట్లో ఎందులో పడిపోతావు నువ్వు. అసలు ఇంక ఆయన ఏం చేసినా మంచేనండి. నీకు అవకాశాలు ఇవ్వకుండా సేదరించేసి పక్కన పెట్టేసినా కూడా అది మన మేలు కొరకే చేస్తాడు. అది సువార్తలో వాడబడే అవకాశాలు అయినా సరే, అవకాశాలు ఎక్కువ వచ్చేసినాయని మనం ఎక్కువ అవకాశాలు వస్తే ఒకవేళ మనం దేవునికి దూరం అయిపోతామేమో. మనలో మనకున్నటువంటి స్వభావాన్ని బట్టి మనం ఏదైనా పొరపాట్లు చేస్తామేమో. అందుకే అక్కడ బ్రేక్ చేసాడు, అది మూసాడు. ఒకవేళ తెరిచాడు అనుకో, మన ద్వారా ఏదో పని ఇక్కడ చేయించుకోవాలనుకుంటున్నాడు. అది రక్షణకు సంబంధించి, పరిచర్య అవకాశాల గురించి, తర్వాత జీవిత దిశ. కొన్ని సందర్భాల్లో నాకైతే అనిపిస్తుంది, వ్యాపారం చేసుకుని సేవ చేసినంత కాలం నాకు ఏ డోకా లేదు, హాయిగా ప్రశాంతంగా వెళ్ళింది అనిపిస్తుంది నాకు. వ్యాపారం చేసుకుని నెలకు 30,000 పక్కనెట్టువాడిని, ఆ డబ్బులు సేవలో వాడేవాడిని, చక్కగా అందరూ వచ్చేవారు, జనం కూడా గట్టిగా ఉండేవారు, హాయిగా ఉన్నట్టు అనిపించింది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, సంఘంలో చూస్తామనుకోండి, నన్నే ఉదాహరణగా పెట్టుకుని చెబుతున్నా. సంఘంలో 15 సంవత్సరాల నుంచి 2 ఫ్యామిలీలు మానకుండా ఆరాధనకు వస్తున్నారు. వాళ్ళని చూసి మనం పరిచర్యలో ఆనందిస్తామా లేదా? జనం వచ్చినప్పుడు నాకు ఇంతమంది ఉన్నారనేటువంటి ఒక నమ్మకం, భరోసా, వారిని బట్టి ఆదరణ కలుగుతూ ఉంటుంది. నేను ఇన్ని ఆత్మల్ని దేవుడికి సంపాదించి పెట్టానని అనిపిస్తుంది. 15 ఏళ్ళ తర్వాత చేయరనేటువంటి కార్యాలు చేసి, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఇక అన్నిటికీ మాపివేయలేనంత దౌర్భాగ్యకరమైనటువంటి పనులు చేసి సంఘంలో నుంచి బయటికి వెళ్ళిపోతే, ఒకేసారి 10 మంది తప్పుకుంటే 40 మందిది 30 మంది అవుతే మనకేమనిపిస్తుంది చెప్పాలి? ఇప్పుడు మాయమాటలు చెప్పి, కళ్ళుబొళ్ళు కబుర్లు చెప్పి సంఘాలను కట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి సంఘాల్లో జనం ఉంటారు. మనం అది చెప్పలేదు, అలా చెప్పక జనాలు పెరగలేదు, 50 మందితో స్టాప్ అయిపోయాం. మనకున్నటువంటి భరోసా ఏంటంటే గింజలు మన దగ్గర ఉన్నాయనుకున్నాం, పొళ్ళు అదంతా అన్నాం. ఇప్పుడు ఈ గింజలు ఎగిరిపోయినాయి. డబ్బు సంపాదించక మాయమాటలు చెప్పి, ఆత్మల్ని దేవునికి అప్పగించక వీళ్ళు చెదిరిపోయారు, ఆ డబ్బు అలా చెదిరిపోయింది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఆత్మలు సంపాదించలేదాయే, 4 రూపాయలు అందరిలా సంపాదించలేదాయే. ఏంటి నీ గమ్యం అని అనిపించింది నాకు. మీకు అలా అనిపిస్తుంది? అర్థమైంది నేను చెప్పింది? కరెక్ట్గా చేస్తున్నాను నేను బోధ. ఎవడుంటాడు ఊడిపోతాడు, నేను ఉన్నతంగా నిలబెడుతున్నాను. గట్టి గింజలు దేవుడికి ఇవ్వాలనుకుని యథార్థంగా వాక్యం చెప్పి, వాళ్ళ డబ్బు కాసిపడి, వాళ్ళ ధనానికి కాసిపడి వాక్యం చెప్పలేదు. ధనం సంపాదించగలం, అలాంటప్పుడు ధనం సంపాదించలేం, ఆత్మలు సంపాదిస్తాం. ఈ ఆత్మలు కూడా ఎగిరిపోతే మనకు మూసిపోయినట్టు అనిపించేస్తుంటుందండి. కానీ సార్వభౌమది గారు మనతో చెప్తున్నాడు అంటున్నాడు. ఆ చిన్న సంఘం అలాగే ఉంది కాదా? నిజంగా ఒక్కొక్కసారి అనిపించేస్తుందండి, వదిలేసి మాయమాటలు చెప్పేద్దామా, ఎవరు ఉండలేదు, గట్టిగా మాట్లాడుతుంటే మానేస్తున్నారు, గాలి మాటలు చెప్పేద్దాం అందరిలాగా. దేవుని నమ్ముకో, చీపురి కట్ట వస్తుంది, శాట్ వస్తుంది, బ్యాంకులో బ్యాలెన్స్లు పడితే చెప్పేస్తే మాంతారు జనం, గట్టిగా చేస్తారు. ఇప్పుడు ఆఖరిలో కూడా జరిగేది అదే. ఇప్పుడు ఏం జరిగిందో ఆఖరిలో కూడా పొల్లు ఉంటుందా? కాకపోతే ఇప్పుడు ఖాళీ కుర్చీలు ఉంటాయి. ఆ ఖాళీ కుర్చీలు ఉండటం ఎందుకని చెప్పి మాయమాటలు చెప్పి తీసుకెళ్ళామనుకో, ఆఖరిలో ఉంటారా వీళ్ళు?
ఎగిరిపోతుంది కదా. దే మన పరిచయని పరీక్షించేది కూలింగ్ వాటర్ కాదు సుమే, దహించు అగ్ని. నిలబడవు, కాలిపోతాయి. ఆయన చేతులు ఏముండే? చేట. కొట్టాడానికి రెండు విసిరిద్దామని గౌకినెలా తీసాడు చేట కంగారులో. ఈలోకి వెళ్ళిపోయి ఏంటి ఇసురకుండా గౌకిలా లాక్కుంటాం కదా, ఆ లాగి ఊపులోనే ఏ గింజలే విసిరిద్దామన్నా. ఎందుకు అలాంటి? ఒక్కొక్కసారి దేవుడి మాటలు పెట్టి ధైర్యం వస్తుంది, ఎక్కువసార్లు ఆందోళన వస్తుంది. అసలు మన పరిచర్య ఆఖరికి ఎవడని మిగులుతాడా? ఏంటి ప్రభువా అంటే ఆయన అంటాడు, నేను అన్నాను అంతే. ఎందుకంటే ఒకవేళ అలా జరుగుతుందంటే నా వల్ల జరగాలి, అలా అది జరగట్లేదని అంటే అది కూడా నా వల్ల జరగాలి. నువ్వు దృష్టి పెట్టుకోవాల్సింది వాళ్ళ మీద వాటి మీద కాదు, నా మీద. నన్ను అడుగు, నేను చెప్తాను. ఒకవేళ నేను సరిగా లేనప్పుడు ఈ ఆత్మలు ఇవ్వటం ఆయనకి ఇష్టం లేదనుకోండి, ఆపేస్తాడు. అప్పుడు అడిగామనుకో, రే నీ జీవితమే బాగోలేదు, ఆత్మలు అప్పగించిన తర్వాత నీలో పెంచి పోషిస్తామని నేను ఆపేశాను రా తెంగరోడా అని చెప్పాడు అనుకో, నేను మార్చుకుంటాను ప్రభా, ఒకసారి లాక్ తీయండి, ఎన్ని ఆత్మలైనా సరే నీకు వాటి నిలబెడతానని అంటే తీస్తాడు. ఏదైనా ఆయన చేతిలోనే ఉంది కదా. ఒకసారి మూసుకుపోతుందంటే అర్థం ఏంటి? నేను ఎంత హానెస్ట్గా ఉన్నాను, ఏమి అంటే నువ్వు నీ దృష్టిలో నువ్వు హానెస్ట్గా ఉన్నావు, పరిశుద్ధుడివేమో, నీతిమంతుడివేమో, నిజాయితీపరుడివేమో కాదు. కొన్నిసార్లు అంతే. ఇదంతా ఎవరి వల్ల జరుగుతుంది? అలా జరిగిపోతుంది అని అనకూడదు. ఆయన తెలియకుండా ఏమి, నేను మూస్తే ఇంకెవడో రాడు, నేను తెరిస్తే ఎవడ ఆపలేడు. ఆయన దగ్గరికి వెళ్ళక ఆయన మంచోడు కాదు, ఆయన దగ్గరికి వెళ్తారా అని ఎవడని ఆపినా ఎవడ ఆగడు. నేను తెరిచాను, వాడికి ఆత్మలు అప్పగించాలనుకుంటున్నాను నేను, అంతేనా? ఆర్థిక ఇబ్బందులా? నీ దగ్గర డబ్బు రాకుండా మూసేసాడు. ఎందుకు మూసేసాడు తెలుసా? నీకు సామర్థ్యాన్ని ఎక్కువైపోయింది, డబ్బులు ఎక్కువ తిని వాడేసి ఎక్కువైపోయింది. లేమేంటంటే ఒకసారి చూపించాలని ఆపేసాను రా. డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవ్వడ కదులుతలేదు, కానుకలు ఇచ్చేవాళ్ళు ఎవ్వరు ముందుకి రావట్లేదు, ఆఖరికి అమ్మా నాన్న కూడా సహాయం చేయట్లేదు. ఎందుకని అంటే నీకు కష్టాలు ఏంటో తెలియాలని నేను తలాక్కేసాను. అర్థమైందా? ఇదే నేర్పుతుంది మనకి వాక్యం. అంటే ఎవరి దగ్గర ఉంది కీలకం అంతా ఎవరు? ఆయనే కీలకం. ఇంతకీ దీని అంతటికీ కీలకం ఎవరో అంటాం కదా, దీనికి అంతటికీ కీలకం ఎవడో కాదు, ఆయనే. ఆడేసాడు ఈడేసాడు, ఆడాపేసాడు ఈడాపేసాడు అనుకుంటాం, కానీ ఆపన ఉండే ఏదైనా సరే మరి సరి చేసుకోవడానికే, మన ఇంకా బలపడడానికే. ఓకేనా? మీరు శక్తిహీనులుగా లేదా నిర్లక్ష్యం చేయబడినట్లు భావిస్తే ఇది గుర్తుపెట్టుకోండి. మనం నిర్లక్ష్యం చేయబడ్డాము, ఏంటి ఇలా చేస్తున్నారు అని అనిపించవచ్చు. ఉదాహరణకి ఎక్కడి దాకా ఎందుకు, తమ్ముడు దానియేలు నాతో పరిచయంలో కూడా వస్తాడు. వెళ్తున్నప్పుడు మాట్లాడుకుంటున్నాం ఇద్దరం. ఈ తమ్ముడు అనుకుంటున్నాడు, అస్సలు ఈ అన్నయ్య ఉంటే చాలు నాకు, ప్రపంచం ఉన్నా లేకపోయినా అనుకుంటున్నాడు నా మాటలు చూసి. సో అలాగే మొత్తం మీద చెప్తున్నాను, తమ్ముడు చర్చిలో సీలింగ్ ఇప్పేద్దాం అనుకుంటున్నాను, సీలింగ్ ఇప్పేసి మళ్ళా ఏంటిది పిఓపి ద్వారా కట్టిద్దాం అనుకుంటున్నాను అన్నాను. అనియా చేద్దామనే ఒక అనియా అంటున్నాడు. అదేదానికి, తమ్ముడు నువ్వు అక్కడ వేసావు కదా, ఎక్కడ రామరపేటలో వేసావు కదా, అక్కడ పలానా చోట వేసావు కదా, ఆ సీలింగ్లన్నీ చూసాను తమ్ముడు, చాలా అదిరిపోయినాయి తమ్ముడు, మామూలుగా లేదు తమ్ముడు, సీలింగ్ వాళ్ళు ఇంత అలా అద్భుతమైన వ్యక్తులని నేను చూడలేదు తమ్ముడు, ఇంత అద్భుతమైన వర్క్ చేసి వాళ్ళు ఎక్కడ చూడలేదు తమ్ముడు అంటున్నాను. తీరా ఈ చెప్పి సీలింగ్లో ఇప్పేసిన తర్వాత తమ్ముడు వచ్చి చూశాడు, ఇప్పేసాడైతే ఇంత పడుద్దని అనేసుకున్నాక తమ్ముడికి ఫోన్ చేసి, తమ్ముడు మన చర్చికి సీలింగ్ ఎత్తంగా ఎవడన్నా మంచి కుర్రని చూస్తావా అన్నాను. ఇది ఎలా ఉంటుంది చెప్పాలి? కూడా తిప్పుకొని నా పని అంతా చూసి నన్ను పొగిడి నాకేమో దండలేసి పూదండలేసి వర్క్ చేయించుకుంటే ఇంకొకటి కావాలా? అప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి దానియేలుకి? చెప్పరేంటి? ఇప్పుడు మీరైనా సరే వర్క్లో ఒక వర్క్ మిమ్మల్ని పొగుడుతున్నాం, పొగిడేవాడే పైగా మీకు ఫోన్ చేసి ప్లంబర్ వర్క్ చేసేవాడు ఎవరైనా ఉంటే చూడండి, వర్క్ చేయించాలంటే ఈ ప్లంబర్ వర్క్ చేసేవాడికి ఎలా ఉంటుంది? అది ఈ అన్నయ్యకి నా మీద ప్రేమ ఉందా,
ఇంతవరకు నటించాడా అని అనిపిస్తుందా? మన జీవితాలు కూడా అలా అనిపిస్తుంది ఖచ్చితంగా. అలాంటి సందర్భాలు చాలా ఉంటాయి. ఎందుకు అలా జరుగుతుంది? సార్వభౌమాధికారిని అడుగు. కీలకం ఆయన. అవునా కదా? మన కంగారు పడతాం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కంగారు పడద్దు. మీ బలం యొక్క పరిమాణం ముఖ్యం కాదు, తాళపు చెవి పట్టుకున్న వ్యక్తి ముఖ్యం. నేను ఎంత బలవంతుని, నేను ఎంత శక్తివంతుని, ఎంత బాగా చెప్పగలను, నాకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు అన్నది కాదు పాయింట్ ఇక్కడ. నీకు అవకాశం ఇవ్వనటువంటి వ్యక్తి కీలకం. ఆయన ఎందుకు అలా చేసాడో ఆయన్ని అడగాలి. ఆయన అడిగితే ఆయన చెప్తాడు. అర్థమైంది నేను చెప్పింది? మన బలం ప్రాముఖ్యమా, మన పరిమాణం ప్రాముఖ్యమా? ఎవరు ప్రాముఖ్యం? తాళపు చెవి పట్టుకున్నాడు చూసారా, అవకాశాలు ఇచ్చేవాడు ఉన్నారు చూసారా, ఆయన కీలకం. ఆయన దృష్టిలో పెట్టుకోవాలి మనం. ఆయన మెయిన్ పాయింట్. మీ జీవితంలో ఆయన ఏం చేయాలని నిర్ణయించుకున్నాడో మరెవరో దానిని రద్దు చేయలేరు. ఆయన ఏం చేయాలనుకున్నాడో అదే చేస్తాడు. ఎలా నడిపించాలనుకున్నాడు ఇలాగే నడిపిస్తాడు. ఇలాగ మధ్యలో ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అవకాశాలు వచ్చినా, అది అవకాశం వస్తే ఆయన గురించి వస్తుంది, అవకాశం కోల్పోతే ఆయన గురించే జరిగిద్ది అది. కానీ ఆయన అలాగే నడిపించాలనుకుంటున్నాడు. చక్కగా మనం ఆయన చేయి పట్టుకోకుండా మన చేయి ఆయన పట్టుకుని నడిపిస్తే ఇంకంతకన్నా గొప్పతనం ఏముంది చెప్పండి? మనం ఆయన చేయి పట్టుకుని నడిచామనుకో ఎప్పటికప్పుడు వదిలేస్తాం. ఆయన మన చేయి పట్టుకుని నడిపించాడు అనుకోండి, ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. నేను ఆయన చేయి పట్టుకుని నడాలని అనుకోవట్లే, నా చేయి ఆయన పట్టుకుని నడిపిస్తే బాగుంది అనిపిస్తుంది. అలాగే మీరు అలా అనుకోవాలి. ఈ వచనం ఎన్ని ఆధ్యాత్మిక పాఠాలు నేర్పిస్తుంది. అర్థమవుతుందా? అంటే ఆయన సార్వభౌమాధికారి అని చెప్తుంది. మీ జీవితంలో ఏం జరిగినా సరే ఆయనే కీలకం మీ జీవితాల్లో. ఏది ముఖ్యం కాదు, నువ్వు ఎంత బలవంతుడో, నీకు ఎన్ని తలాంతులు ఉన్నాయో, నీకు ఎన్ని వసతులు ఉన్నాయో, ఈ ముఖ్యం కాదండి ఎప్పటికీ. అవి మనం భ్రమ. మీ జీవితంలో ఆయన ఏం చేయాలని నిర్ణయించుకున్నాడో అదే చేస్తాడు. మరి ఎవరు దాన్ని రద్దు చేయలేరు, అవకాశాలు కల్పించలేరు. చాలామంది జాకిలెట్లు లేపే ప్రయత్నం చేస్తారు, కొంత పైకి వెళ్ళిపోయిన కిందకి త్రుంచేయాలని చూస్తారు. జరగని పని అది. ఈ వచనం మన సొంత ప్రణాళికలను కాదు, యేసు అధికారాన్ని నమ్మమని కూడా మనల్ని పిలుస్తుంది. ఏమని పిలుస్తుంది మనల్ని? ఈ వచనం మీకు ఏవో ప్రణాళికలు ఉంటాయి కదా, మీకు ఏ ప్లాన్లు ఉంటాయి కదా, అవి కాదు. ఆయన అధికారానికి ఒప్పుకుని ఆయన్ని నమ్ము, ముందుకి నడుస్తామంటున్నాడు. ఆయన మనం చూడగలిగిన దానికంటే ఎక్కువ దూరం చూస్తాడు. మనం ఎంత దూరం చూస్తాం? మన చర్చ్ ఓపెనింగ్కి నానాజీ గారు పిలిచారు. చాలా బాధపడిపోయి ఉంటాడు ఆయన, చర్చ్ ఓపెనింగ్కి రాలేదని. నేను ఆల్రెడీ 3 నెలల నుంచి వాళ్ళు అడుగుతున్నారు, సెమినార్ పెడదామని అడుగుతున్నారు. సర్లే, ఎప్పుడు మన వాక్యం విన్నవాళ్ళే కదా అక్కడ, ఇక్కడేమో కొత్తగా వింటున్నారు. చూద్దామనికి అలా చూసి నేను ఇటు ఇచ్చేసాను అవకాశం. ఎందుకు ఇచ్చేసానంటే, అటు ముగ్గురిని పిలిచాడు ఈయన. నేను ఒక్కని లేకపోతే ఇంకిద్దరు నడిపించేస్తారు దాన్ని. కానీ అక్కడ నేను ఒక్కనే పనిగట్టి నా వాక్యమే వినిపించాలని వాళ్ళు ఆ సెమినార్ పెట్టారు. ఇప్పుడు చాలా బాధపడతా ప్రార్థన చేసుకుని, ప్రభువా ఆయన సెన్సిటివ్ మైండ్, వెంటనే కంగారు పడిపోతాడు, ఆందోళన పడిపోతాడు అని చెప్పి ప్రార్థన చేసుకుని ఇటు వెళ్ళిపోయాను. మీరు చెప్తే నమ్మరు. సునీల్ గారు, సన్నీ, ఇక 2-3 వాళ్ళ పేర్లు నాకు తెలియదు. వాళ్ళు వచ్చి నన్ను ఇలా పట్టుకుని, నిజంగా మేము మా దారి మూసిపోయి అనుకున్నాం అన్నయ్య, ఈ క్లాస్ విన్న తర్వాత మేము చాలా బలపడ్డాం, మరలా తిరిగి మాలోకి ఆధ్యాత్మిక జీవనం వచ్చింది మాలోకి అన్నట్టుగా వచ్చి మాట్లాడారు నా దగ్గర స్వయంగా. తర్వాత ఫోన్ కూడా చేశారు. అనేది చాలా నన్నయ్య అన్నారు. అంటే ఇప్పుడు దేవుడు ఇక్కడ మూసాడంటే అక్కడ ఎందుకు తెరిచాడు? అక్కడ నా మాట లేదు, ఎవరికి అవసరం. అర్థమవుతుందా? ఇక్కడికి వచ్చి చెప్పినా అది పాడైపోద్ది, ఇది పాడైపోద్ది. నేనేమంటానంటే, మనం దగ్గరగా చూస్తాం, దగ్గర పరిస్థితుల్లో చూస్తాం, కానీ దేవుడు ఇంకాస్త దూరంగా చూస్తాం. నేను అక్కడికి వెళ్ళిపోయి దంచెత్తే నానాజీ గారు చూసుంటాడు, స్టీఫెన్ పాల్ గారిని తీసుకొచ్చాము అని చెప్పుకోవడానికి దగ్గరలోనే చూసుంటాడు. కానీ దేవుడు ఇంకాస్త 100 అడుగులు ముందుకెళ్ళి చూసి, నానాజీ ఈయన్ని అక్కడ పంపిస్తే వాళ్ళు బాగుపడతారు అని అనుకుని ఆయన ఈయనకంటే కొద్ది ఎక్కువ దూరం చూశాడు. నాకు అక్కడ అవకాశం ఇచ్చాడు. ఏదైనా సరే మీరు దృష్టిలో పెట్టుకోండి, ఓకేనా? ఏంటి
ఆయన ఒక తలుపు తెరిచినప్పుడు దాని గుండా మనం నడవాలి అని వచనం నేర్పిస్తుంది. నాకు ఇష్టం లేదు, నేను చేయను అంటే కుదరదు. ఒకసారి క్రికెట్‌కి నేను ఎక్కువ ఉదాహరణ చూపిస్తాను. పెద్ద పెద్ద క్రికెటర్లు కూడా ఒక్కొక్కసారి వాటర్ బాటిల్ పట్టుకెళ్ళాలి గ్రౌండ్‌లోకి. ఆడుతున్న క్రికెటర్లకి వాటర్ ఎట్టుకెళ్ళినప్పుడు. నేను పెద్దోడిని, ఆడు కొత్తగా వచ్చినోడు నేను వాటర్ ఇవ్వటం నేను వెళ్ళను అన్నామనుకో జట్టులోంచి పీకేస్తారు. ఒకసారి పెద్దోడు కూడా ఏం చేయాలి? ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ కూడా ఎక్కడ దిగాలి? 8లో దిగాలి. నేను ఓపెనింగ్ తప్ప 8లో ఆడలేను అన్నాం అనుకో పో. రిటైర్డ్ హార్ట్ కాదు, రిటైర్మెంట్ ఇచ్చేస్తారు. అర్థమైందా? అదే మనం దీన్ని దృష్టిలో పెట్టుకుని మన జీవితాన్ని ఆలోచిస్తూ ముందుకు నడాలి. మన పరిచర్య విషయంలో, మన జీవిత విషయంలో, మన బలం విషయంలో, మనకున్న తలాంతుల విషయంలో అన్నీ. ఆయన ఒక తలుపు మూసేసినప్పుడు ఆయనకి ఏది ఉత్తమమో తెలుసని మనం నమ్మాలి. ఇప్పుడు అక్కడ నాకు అవకాశం ఇవ్వలేదని అంటే అక్కడ నేను చెప్తే అక్కడ ఎవరికి ఉపయోగపడదేమో. నాకు అవకాశం ఇవ్వలేదని అంటే నాకంటే ఏదో ఉత్తమమైంది అక్కడ దేవుడు చేయి తలంచాడు. అందుగురించే అవకాశం వేరొకరికి వచ్చింది అని అనుకుని మనం నడవాలి. అర్థమైంది నేను చెప్పింది? ఒక్కొక్కసారి నేనుంటేనా అంట కదా, నువ్వు ఉంటే కాదు 2 ముక్కలు చెప్పినా అక్కడ ఏదో ఉత్తమమైనటువంటిది అందించాలని దేవుడు అనుకుంటున్నాడు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఈ వచనం ఇదే నేర్పుతుంది అంటున్నాను నేను. అర్థమైందా? 7వ వచనం ఆధ్యాత్మిక పాఠాలు నేర్పించింది, సత్య సంబంధమైన విషయాలు నేర్పించింది, ఆయన ఎంత గొప్పవాడో నేర్పించింది. మనకే చూస్తే వాడు గుర్తుపెట్టుకోవాలి మనం. ఆయన జ్ఞానం మరియు శ్రద్ధతో తలుపులు తెరిచి మూసివేస్తూ వారిని నడిపిస్తాడంట. తలుపులు మూసేస్తుంటాడు, తెరుస్తుంటాడు, మూస్తుంటాడు, తెరుస్తుంటాడు. ఆయన చిత్తవృత్తి చొప్పున మనల్ని నడిపిస్తాడు. నిజంగా అలా నడవాలనిపిస్తుందా మీకు? లేకపోతే మనం అనుకున్నట్టే మనం వేసుకున్న ప్లాన్ల ప్రకారం నడవాలనిపిస్తుందా? ఇలా కూడా నడిచేసే వాళ్ళు ఉంటారండి, ఇలా కూడా నడిచేస్తారు. కానీ అక్కడ ఆత్మలో జనం వచ్చేస్తారు. పలానా వ్యక్తి వస్తున్నాడు ఏంటంటే జనాలు వచ్చేస్తారు. ఈ వాక్యం వాడికి పని చేయదు, వీళ్ళకి పని చేయదు, ఎవరికీ పని చేయదు, డబ్బులు వేస్ట్ అంతే. ఏదైనా సరే, ఎందులోని సరే ఆఖరిగా ఆయన అధికారం ఎప్పుడు మనల్ని అణిచివేయడానికి ఉపయోగించబడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. మనల్ని అణిచేయటానికో, మనల్ని పక్కన పెట్టేయటానికో, ఇక ఈడు వద్దు, నా పనులు ఇతను వాడబడకూడదు అనేటువంటి తిరస్కారపు ఆలోచనతోటి దేవుడు పక్కన పెట్టేయటం జరుగుతుందో అనేది మాత్రం మనం ఎప్పుడు అనుకోకూడదు. అది మన మేలు కొరకే జరుగుతుంది అనుకోవాలి. అవునా? కానీ ఏమనుకుంటుంటాం మనం? నా చరిత్ర ఇంక దేవుడికి అవసరం లేదమ్మా. నేను రాబిన్ సింగ్ తెలుసా మీకు? క్రికెట్ రాబిన్ సింగ్ సచిన్ కంటే పెద్దోడు, బాగా పెద్దోడు. అసలు రాబిన్ సింగ్ అని అంటే అతను 39 సంవత్సరాల వయసులో మ్యాచ్లు పెట్టుకున్నారు. కపిల్ దేవ్ కాదు, కానీ ఈ టెండూల్కర్, మనోజ్ ప్రభాకర్ వీళ్ళకంటే ముందు వ్యక్తి. కానీ అప్పుడు మ్యాచ్లో పెట్టుకోలేదు ఆయన్ని. 35 సంవత్సరాలకి రిటైర్మెంట్ క్రికెట్లో. ఏ క్రికెటర్ అయినా సరే 35 సంవత్సరాలకి తనకు తానుగా రిటైర్మెంట్ ఇచ్చేసి గౌరవాన్ని కాపాడుకోవాలి. లేదని కాళ్ళే పీకేస్తారు. అది గురించి 35 వచ్చేసరికి ఆడుతున్నా కూడా వాళ్ళు రిటైర్మెంట్ అయిపోతారు. ఎందుకనుకున్నారు? పీకేస్తారని. అలాంటి టైంలో 39 సంవత్సరాల వయసులో రాబిన్ సింగ్ అనేటువంటి ఒక క్రికెటరు భారతదేశానికి ఎంపికయ్యాడు. ఆ జట్టులో 2 సంవత్సరాలన్నర గుర్రు తొలగించేశారు. ముసలోడు క్యాచ్ పడుతుంటే ఇంతలోనంత ఎత్తునుంటాడు. ఇక్కడి నుంచి 10 మీటర్లు 15 మీటర్ల అవతల పరిగెత్తుకెళ్ళి క్యాచ్ పెట్టేవాడు. ఉర్రు తొలగించేశాడు క్రికెట్ జట్టుని ముసలోడు వయసులో వచ్చి. వయసులో ఉంటే ఇంకెలా ఆడేద్దుని అనుకోకూడదు మనం. అప్పుడు ఆ టైంలో అవసరమయ్యాడు. నా చరిత్ర అయిపోయింది అనుకోకు, బోళ్ళని ఉన్నాయి. తెరిచిదాకా చూడు, తెరిచిదాకా కనిపెట్టు, పరిగెట్టంతే ఆయన వెనక. ఈ వచనం నేర్పుతుంది అది అంటున్నాను. అర్థమైందా? మనల్ని పక్కనెట్టేయలేని కాచమే అవసరమైతే ముసలోడు అయిపోయిన తర్వాత కూడా నిన్ను వాడుకుంటాడు. ఆయన ఏం చేసినా కూడా మనల్ని నాశనం చేసేయలేని, మనల్ని అణిచేయలేని కాదు. ఎందుకంటే ఆయన పేరే ప్రేమస్వరూపి. అర్థమైందా? 7వ వచనం కంప్లీట్. ఒకసారి